సరే, మంచిది. పరిశుద్ధమైన గ్రంథం తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. 94వ కీర్తన నేను చదువుతున్నాను, గమనించండి. 94వ కీర్తన 14వ వచనం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. చిన్న మాట ప్రార్థన చేసుకో. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. జీవము కలిగిన మా దేవా, నీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, నీకే స్తుతి స్తోత్రం. ప్రభువా, కనికరించండి. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. దేవా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ వాక్యాన్ని విరవండి. ఈ వాక్యము చాటున మీరు దాచి ఉంచిన, నీ మనసులో ఉద్దేశించుకున్న లోతైన, నూతనమైన, అతి శ్రేష్టమైన, గంభీరమైనటువంటి మర్మములు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతలు, సర్వ సంపూర్ణ సత్య సంబంధమైన ఉపదేశము, ఆరోగ్యకరమైన హితబోధ నీ కృప ద్వారా బయటికి తెచ్చి, నీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంచులోంచి మీరు కనపడుచు, మీ దాసుని నోటిని మీ నోటి బోరగా చేసి, నీ బలమైన వాక్శక్తినిచ్చి, మా ప్రభువా, నీవే నాతో మాతో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడి హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యము నీ పాద సన్నిధిలో శిష్యకము చేస్తూ, శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి, రహస్యముందు నీ చేత అభిషేకించబడి, బాటంగా సంఘం ఎదుట హస్త నిక్షేపణ గావించబడి, భూదిగంతుల వరకు దేవా నీ సర్వ సంపూర్ణ సత్యమును ప్రకటిస్తూ, ప్రతి ఒక్కరిని సత్యంలో ప్రతిష్ఠిస్తూ, సత్య సంబంధమైన సంఘాలను దేవ స్థాపిస్తూ, సంఘ నిర్మాణాలు చేస్తూ, 1 పేతురు 2:5 సెలవిచ్చినట్లుగా సజీవరాళ్ళుగాను, ఆత్మ సంబంధమైన మందిరాలుగాను ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దుతూ, కొలసి 1:28-29 ప్రకారం సంపూర్ణులుగా చేసి నీ ఎదుట నిలబెట్టాలన్న తీవ్రమైన తపన, ఆసక్తి కలిగి ప్రయాసపడి ఆ రీతిగా వారిని సిద్ధపరిచి, దేవా, మేము వారు అందరము సంపూర్ణులమై ధైర్యముగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలుచున్నట్లుగా ఈ భూమి మీద నువ్వు నిర్ణయించిన యావత్తు పని సంపూర్ణంగా, ఏది వదిలిపెట్టకుండా సంపూర్ణంగా నెరవేర్చి, ధైర్యంగా ఆనాడు క్రీస్తు న్యాయపీఠం మీద నిలచి, ఆనాడు నువ్వు నిర్ణయించిన బళా మంచి దాసురాలని నిర్ణయించిన ఆ మెప్పు, ఆ ఘనత, మహిమ, బహుమతులు పొందుకొని నిత్యత్వంలో ప్రవేశించి, వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలచి, యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం కలుగునట్లుగా మాకు ఉపదేశించు. మేమును కూడా ఆ రీతిగా ఎదుగో తండ్రి, ఇతరులకు బోధించినట్లుగా కృపను గురించి ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరచు నిమిత్తం బోధించని బలపరచు. నీ ఉపదేశాన్ని అటగించాలని చూస్తున్నది దుష్టుడు, దురాత్మల అంధకార శక్తులు, చీకటి అంధకార శక్తులు, కుల సంబంధమైన దేవీ దేవతలు దేవుళ్ళు, లేదా ఈ లోక సంబంధమైన దేవీ దేవతలు దేవుళ్ళు, అటు ఎదుట పూజలు, హోమాలు, యజ్ఞాలుగా, చండీయాగం, మహాచండీయాగం, వశీకరణ, చిల్లంగి, బాలమణి, చాతబడి, క్షుద్రపుడు, వీటిలో కోళ్ల రక్తము, పశువుల రక్తము, మాంత్రికుల రక్తము, పసివారి రక్తము, ఇక నరబలి అని చెప్పని ఇలా ఇచ్చిగాని ఇవ్వాలనుకోని ఎవరైనా అలాంటి ఉద్దేశం అవన్నీ చెడగొట్టి, వీటన్నిటిని యేసునామములో దుష్టుడు వాడి దోతల క్రియల దాడులను వాటిని కూడా యేసునామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా సిలువ రక్తంతో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి వాటిని బంధిస్తున్నాం, నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాం, ఇటు బంధకాల చేత వెరిపించబడుతున్నారు, విడుదల ప్రకటిస్తున్నారు. దేవా, ఆ నిత్య నరకంలోకి విసిరి కొట్టినవి ఇప్పుడే అక్కడ యేసునామములో వాటి ప్రభావం లయమైపోను గాక. గొప్ప కార్యాలు జరిగించండి. నువ్వు మాత్రమే మహిమ పొందమని బతిమలాడుచు
మా మంచి కాపరి మాతో మాట్లాడాడు. నా చుట్టూరు మా చుట్టూరు ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారి చుట్టూరు, ఇక ముందే ఏకీపించబోతున్న వారి చుట్టూరు సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెని నీ మహిమేగాని జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింపచేయి, నీ చేతులను దాచిపెట్టు. జకరియా గ్రంథం 2:5 నీవే అగ్ని ప్రాకారమే, నీ దేవదూతలు అగ్నివంటి రథములు సాయం సమం చుట్టూ కావలు ఉంచు. నీ కనుదృష్టి ముఖ కాంతి, తేజోమాన వెలుగు, సన్నిధి కాంతి దేవా జ్ఞాపకం చేయబడి సమస్తంపై ప్రకాశింపచు. మేమున్న ఈ ప్రార్థనలోకి విస్తున్న నీ బిడలున్న ఆ ఇళ్ళ నా ప్రాంతాలను దేవా సినాయ పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసనుడు వెళ్ళి నీలోంచి ప్రభావం నలుదిక్కులు ప్రభులలో చేసి ఈ ప్రాంతంలో నీ బిడలు ఏకీవిస్తున్న ప్రాంతంలో ఉన్న దురాత్మల చీకటి అంధకార శక్తులన్నిటినీ దహించు అగ్నిగా దిగి వచ్చి లయపరచండి, వాడి ప్రభావం లయపరచండి. యేసు నామములో జరుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ కార్యములు జరిగించు, నీ చిత్తం నెరవేర్చు. దేవా నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్న నీ కృప మీద ఆధారపడ్డా నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నీ ఎదుట దేవా నా అవిధేయతలు, అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు, చిరుగుబాటుచనాలు ఏమున్నా ఒప్పుకున్నా క్షమించు, క్షమించు, క్షమించు. సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు, శుద్ధ జలంతో నన్ను కడిగి సమస్త కీడు అపవిత్రతలు కొట్టివే ఆనంద తైలాభిషేకం దేవా నాపై ఇంకను గొప్పగా ఉంచండి. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. పరలో శుద్ధ సువర్ణ చాలు ఇంకను నా నిత్యమే ఇంకను గొప్పగా ఉంచు. మత్తయి 10:1-7 ప్రకారం నీ కృపను, యెషయా 51:16 ప్రకారం నీ కృపను, అపోస్తుల కార్యం 4:27-37 నీ కృపను నాకు ఉంచు. యెహెజ్కేలు గ్రంథం 2:1-2 ప్రకారం నీ కృప మాకు దయచేసి మమ్మల్ని నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టారు. ఇర్మియా 9:10-18-19 ప్రకారం నీ కృప మా అందరితో మీరు మాట్లాడమని నీ ఆత్మకార్యము జరిగించు. నీవు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాహస్తాల సమస్తాన్ని అప్పచెప్పు. యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామంలోనే అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన మీ అందరికీ, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో ఓ మాట మనకు ప్రభు ఈరోజు తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. ప్రజలు ఉన్నారు, స్వాస్థ్యము ఉన్నారు. యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా త్రియేక దేవుడైన యేసయ్య మనస్సు నిలిపి తన హస్తాలతో చేసుకున్నవాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. మనస్సు నిలిపి తన హస్తాలతో చేసుకున్నవాళ్ళు. మరి స్వాస్థ్యం ఎవరయ్యా అంటే 12 గోత్రాలు. 12 గోత్రాల ఇజ్రాయేలీలను, 12 గోత్రాల ప్రజలను యాకోబు యొబ్బేకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడినప్పుడు ప్రభు ఇచ్చిన ఆశీర్వచన సంబంధమైన పేరు అది. అంతకుముందు యాకోబు పేరేంది? మోసగాడు. మన బ్రతుకుల్లో కూడా ఈ మోసకరమైన తత్వం పైకి కనపడకపోయినా రహస్యంగా మాత్రం అది బతికే ఉంటుంది. నాలో లేదయ్యా ఆ మోసం చేసేటువంటి పద్ధతి, మోసకరమైన బ్రతుకు నాలో లేదయ్యా అంటే దేవుడు అంటాడు, ఊరుకో, ఏం అబద్ధం చెబుతావు అంటాడు. ఎందుకంటే దేవుడు వెక్కిరింపబడ్డు. ఎందుకంటే ప్రతిదీ స్పష్టంగా ఆయనకు తెలుసు. నాలో పాపము లేదు అన్నవాడు ఏం చేస్తున్నాడు? వాడే మోసం చేసుకుంటున్నాడు. అట్లానే నాలో మోసం చేసే, అంటే ఒక వ్యక్తిని దగా చేసే, వంచన చేసే పద్ధతి, పరిస్థితి, బ్రతుకులు నాలో, అటువంటి బ్రతుకు నాకు లేదయ్యా అంటే మాత్రం అది మాత్రం అబద్ధం. ఒక వ్యక్తిని మోసం చేయటం అంటే ఏదో వంచిన ప్రేమ అనే మాట చెప్పి మోసం చేయటం కాదు. రూపాయి కాడ మోసం చేయొచ్చు, ఒక మాట కాడ మోసం చేయొచ్చు, ఏదైనా వస్తువుల కాడ మోసం చేయొచ్చు, ఒక కట్టుకునే గుడ్డ కాడ మోసం చేయొచ్చు,
ఇట్లా ఆస్తులు కాడని రకరకాలు. దీంట్లో నా వంచు ఏమీ లేదు, నేను మోసగాడిని కాదు, మోసగెత్తను కాదు అని చెప్పడానికి వీలు లేదు. అయితే యాకోబులో ఉన్న స్వభావం ఇప్పటికీ బతికే ఉంది. మరి దీని నుంచి బయటపడటం ఎలా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదాలు పట్టుకొని, ప్రభువా నాలో ఇంకా యాకోబు తత్వం ఉన్నదేమో, యాకోబు యొక్క స్వభావం నాలో ఇంకా బ్రతికే ఉందేమో, అయ్యా దాన్ని తొలగించు, దాన్ని తీసివేయి. నన్ను ఎరగగొట్టైన నీ చేతుల రొట్టెని ఎలా అయితే విరిచావో అలా విరిచి యాకోబును సరి చేసావు, అలా విరిచి అబ్రహామును సరి చేసావు, అలా విరిచి పౌలు అనే వ్యక్తిని కూడా సరి చేసావు. సౌలుగా ఉన్నప్పుడు దేవుడు విరిస్తేనే పౌలుగా మారాడు. పాట ఉంది కదా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా విరుము యేసయ్యా, హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. దేవుడు విరగొట్టాలి. దేవుడు విరగొట్టినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదింపబడతావు. ఒకవేళ ఈ ఉపదేశం వింటున్న ఎవరైనా సరే, మా కుటుంబ స్థితి ఇలా ఎందుకు అయింది, నా బ్రతుకు ఎందుకు ఇలా ఉంది, నా తల్లిదండ్రుల బ్రతుకు ఇలా ఎందుకు ఉంది, ఒకవేళ తండ్రి ప్రభు సన్నిధిలో ఒకవేళ నిద్రించి అక్కడ పరదేశంలో ఉన్నట్లయితే తల్లిగా నువ్వు నీ తల్లి ఉన్నదాన్ని బట్టి, నీ తల్లి ఉన్న పరిస్థితులను బట్టి, నా తల్లికి ఎందుకు ఈ గతి, నా తల్లికి ఎందుకు ఈ పరిస్థితి అని లేదు, వాళ్ళని బట్టి నాకెందుకు ఈ పరిస్థితి. కొన్ని వ్యతిరేకతలు అనుభవిస్తున్నా, కొన్ని నీచమైన మాటలు చెవిన పడుతూ ఉంటాయి, హృదయానికి లోతులో గాయాలయ్యే మాటలు తగులుతూ ఉంటాయి. ఒకవేళ తల్లి నడిచిన బాటలో నేను కూడా నడిచానని దాన్ని కప్పెట్టుకొని ఇంకేదో కావాలని చెప్పని అనుకునే పరిస్థితుల్లో కూడా కొన్ని వ్యతిరేకత దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆ తగిలిన దాన్ని బట్టి, ఉన్న స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి చాలామంది అడిగే మాట ఏంటంటే, నాకెందుకు ఈ పరిస్థితి, మాకెందుకు ఈ పరిస్థితి అంటే బాగా గుర్తుపెట్టుకోవాలా. రోగమైనా, శ్రమైనా, వేదనైనా, ఇరుకు, ఇబ్బంది, కన్నీరు, అవమానం, ఏది ఊపిరి సలపని సమస్యలు, పరిస్థితులు ఏదైనా రెండు కారణాలను బట్టి వస్తాయి. ఒకటి పాపాన్ని బట్టి, రెండవది ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి. ఒకటి పాపాన్ని బట్టి, రెండోది ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి. ఓ నలుగురు విశ్వాస యోధులు ఉన్నారు. ఆ నలుగురు విశ్వాస యోధులు ఏం చేశారంటే, తన స్నేహితుడు ఒకడు పక్షవాతం వచ్చి ఇంట్లో పడున్నాడు. ఆ ప్రాంతంలో పేరుగాంచిన మంచి, ప్రపంచంలోకి వెళ్ళక అంతకంటే గొప్ప పేరుగాంచిన బోధకుడు ఇంకెవరు లేరు. ఆ బోధకుడు ఆ ఊరికి వచ్చాడని, ఆ ప్రాంతంలో దేవుని మాటలు ప్రకటిస్తున్నాడని, అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడని చెప్పని ఈ నలుగురు స్నేహితులకు ఇది తెలిసింది. తెలియగానే పోయారు, చూశారు, అవునరా నిజమే, ఇది జరుగుతుంది, వాస్తవమే. మన ప్రాణ స్నేహితుడు చాన్నాళ్ళ నుంచి వాడు మంచం పట్టే ఉన్నాడు, పక్షవాతం వచ్చి. అయితే వాడిని ఎలాగైనా బాగు చేయాలి, ఈ దైవజనుడి దగ్గర తీసుకురావాలని చెప్పని మంచిగా విశ్వాసం కలిగి నడుము బిగించి నలుగురు కలిసి వెళ్ళిపోయి, నడిపించడానిగా మొయ్యలేము కాబట్టి కొంచెం స్థూలకాయుడు అయి ఉండొచ్చు, బరువు గల మనిషి అయితే నలుగురికైనా మొయ్యలేరు కాబట్టి మంచంగానే తీసుకొని పోదామరా అని చెప్పని మంచం అంచె పట్టుకొని నలుగురు 4 దిక్కులుగా నిలబడి మంచాన్ని భుజాలు తట్టి తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ లోపల ఆ ప్రాంతంలో అంతకుముందు వారు చూసినప్పుడేమో ప్రశాంతంగా దైవజనుడి దగ్గరికి వెళ్ళి మన బాగోగులేని ఏమైనా ఉంటే చెప్పుకోవడానికి అవకాశం ఉంది. వీళ్ళు ఎప్పుడైతే తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అతనికి మాటలు చెప్పి కాదులేరా అని ఉంటాడు, ఒకవేళ అతను నా బ్రతికించారు, ఈ మంచంలో పడి ఉంటే నేను ఇక బాగుపడను, ఎందుకురా లేనిపోయిన వృధా ప్రయాస ఎందుకురా, వద్దులేయా ఆగండ్రా అంటే, కాదు మేము చూసాము, ఖచ్చితంగా నువ్వు బాగుపడతావు, నా మాటిను నమ్ము అని చెప్పని పట్టుకొచ్చారు.
ఇక్కడ ఇంటికాడికి రాగానే ఆయన ఒక ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఆ ప్రాంతం అంతా జన సమూహంతో కిక్కిరిసిపోతా ఉంది. ఎట్లా చేయాలా ఏందని చెప్పని ఆలోచన చేసి ఆ ఇంటి పైకి ఎక్కి, అప్పట్లో పెంకుటిల్లు ఉన్నట్టు ఉంది, చిన్నగా ఆ పెంకులన్నీ ఒకదాని ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టి కరెక్ట్గా మంచం కిందకు దించగలిగే పరిస్థితి చూసుకొని ఆ మంచాన్ని 4 పక్కల 4 చాళ్లుగా కట్టేసి నలుగురు 4 దిక్కులుగా ఉండి కిందకు దించారు. ఈ పెంకులు తీస్తున్నప్పుడే జనం బెచ్చరపాటీడు చూస్తూ ఉన్నారు, ఏంది ఇది కొత్తగా ఏదో జరుగుతుంది అని చెప్పని. ఈ లోపల పెంకులు తీర్చండి దుమ్ము పడుతుందిగా ఎటువంటి సర్దుకున్నారు. అక్కడ స్థలం దొరికింది, చిన్నగా ఆ పెంకుల్లో నుంచి కిందకు దించారు. ఆ పెంకులని తీసి దించగానే అక్కడ బోధకుడు అంటున్నాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ మంచం ఎత్తుకొని పో అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. అతను పక్షవాతం వచ్చి అన్ని సంవత్సరాలు మంచంలో పట్టడానికి కారణం ఏంది? పాపం. పాపాన్ని బట్టి కూడా శ్రమలు, ఇరుకు, ఇబ్బందులు, వేదనలు, ఇక నువ్వేమైనా చెప్పు ఉంటాయి ఖచ్చితంగా పాపాన్ని బట్టి. ఒకవేళ ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి అంటావా? ఏదేను తోటలో యేసు ప్రభువు చేసిన పని ఒకటే, ఏయ్ మరి ఆదాం పనికి మాలిందాను అవ్వ ఇట్రా, మీరు ఇక్కడ పనికిరారని చెప్పని బయటికి నెట్టిపడిన 2 పశువులను వధించి 2కి చర్మపు చొక్కాలు, కాళ్ళకు తొడుగులు చేయించి పోండి అడి నుంచి పనికిరారు, బయటికి పోయినాడు. ఆజ్ఞ అతిక్రమం వల్ల దేవుని సన్నిధి నుంచి వెలివేయబడుట. ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి భూమి శపించబడింది. అప్పుడు అదే ఆజ్ఞ అతిక్రమం వారసత్వంగా హేబెలును చంపి కయ్యను కూడా తన నుదుటి మీద ముద్ర వేయబడి వీడు దేశదిమ్మరి దేవుని సన్నిధిలో ఉండకూడదని దేవుడు నెట్టివేశాడు. కయ్యను కనుగొన్న వాడికి ఇక అసలు చెప్పలేనంత రెట్లు కీడు కలుగుద్ది అన్నాడు. నిన్నెవడు కనుగొనకుండా, నిన్ను అసలు ఎవడు కనిపెట్టకుండా నేను చేస్తానని చెప్పని దేవుడు శపిస్తే ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి దేవుడు శపించాడు. నువ్వు ఏ కారణాన్ని బట్టి దేవుని పాద సన్నిధిలో అయ్యో నా పరిస్థితి అని చెప్పని ఏడుస్తున్నావు? అయ్యో నా పరిస్థితి అని చెప్పని ఎందుకు ఏడుస్తున్నావు? నీ బ్రతుకును నువ్వు తొంగి చూసుకోవాలి, నీ హృదయాన్ని నువ్వు తొంగి చూసుకోవాలి. నీ చర్యలను, క్రియలను, నోటి మాటలను, ప్రవర్తనను, నువ్వు బ్రతుకుతున్న తీరును, నీ కుటుంబ స్థితిగతులను, నీ కుటుంబ సభ్యుల యొక్క వ్యవహార శైలిని క్షుణ్ణంగా పరిశీలించుకుంటా ఉండాలి యోబులాగా. అలాగా పరిశీలించుకోకపోతే ఆదాముకు లేదా కయ్యను పట్టిన పరిస్థితి ఖచ్చితంగా ఏ భక్తుడికైనా, లేదు ఏలికి పట్టిన పరిస్థితి వస్తుంది. యాజకుడే కడుపును పుట్టిన బిడ్డలు దేవుని సన్నిధికి వస్తున్న ఆడవాళ్లను పాడు చేస్తున్నారు. పెండ్లైన ఆడవాళ్ళు కావచ్చు, కన్యకలను కావచ్చు, ఆడకు వచ్చిన వారిని పాడు చేయటం ఒక లెక్క అయితే, ఇదిగో మేము యాజకులు పిల్లలు ఆ కుడి జబ్బలో నుంచి కొంచెం కుడి జబ్బ మాకు వస్తుంది, కొంచెం ఇది మాంసులు అయ్యమని దేవుని కట్టడం ఉంది. మీరు వండింది జాలే కానీ మాకు ఈయన మేము తింటామని చెప్పాను. కాదయ్యా ఉడికిందా కొంచెం ఓపిక పట్టంటే సేవకులు పిల్లలను చెబుతుంటే ఈరోజు చాలామంది వ్యవహార శైలి అంతే ఉంది సేవకులు పిల్లల విషయం. ఈడు దేవుని మాటను లక్ష్య పెట్టడు, ఈడు పెత్తనం చేయటం ఎక్కువ. చివరికి భ్రష్టులుగాను ఏలి కుటుంబానికి తెచ్చిన శాపాన్ని తల్లిదండ్రులకు తెచ్చి పెడతారు. పిల్లలు చేస్తున్నటువంటి ఆ దేవుని దైవ చిత్తానికి వ్యతిరేకమైన స్థితిని ఖండించరు. ఇంటికి పెద్దగా పిల్లలు ఎవరైనా పొరపాటు చేస్తుంటే దాన్ని ఖరాఖండిగా ఖండించాలా. ఖండించకపోతే తల్లి తండ్రి ఖండించకపోవటాన్ని బట్టి ఏలి పిల్లల ద్వారా ఆ వంశమే లేకుండా తుడిచిపెట్టబడింది. అంత భయంకరమైన శాపం ఇజ్రాయేలీల ప్రజల్లో ఎప్పుడు రాలేదని కూడా 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు అంటున్నాడు, నేను చేయబోయే కార్యము ఏది ఎవరి ఇంట్లో? ఏలి కుటుంబం విషయంలో వినేవాళ్ళ యొక్క చెవులంట గింగురం అంటే అని చెప్పాను. గింగురమని అంటే అంత భయంకరమైన కీడు రాబోతుందని. అట్లానే వచ్చింది, అట్లానే చచ్చారు మొత్తం. ఆజ్ఞ అతిక్రమం అనే పాపాన్ని బట్టి కూడా శ్రమ వేదన కలుగుతుంది. ఇక్కడ భక్తుడు అంటున్నాడు,
యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు అంటున్నాడు. తర్వాత కింద వచనాలు చూస్తే, నీతిని స్థాపించుటకై న్యాయ తీర్పు జరుగును, యథార్థ హృదయందు దానిని అనుసరించెదరు. యథార్థ హృదయులు అందరంటే దాన్ని అనుసరిస్తారట. దుష్టుల మీదకి నా పక్షమును లేచువాడెవడు? దోషము చేయి వారికి విరోధముగా నా పక్షమును ఎవడు నిలుచును? యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, అంటే బాగా గొప్పగా ఉన్నాయి. విచారం అంటే బాధలు. హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందుగలుగునా? దుష్టులు నీతిమంతుల ప్రాణం చీటుగా వారి మీద పడుదురు. దోషములని నిర్దోషులకు మరణం విధించుదు. దోషులని నిర్దోషులకి మరణాన్ని విధిస్తారట. ఇవన్నీ రాస్తూ భక్తుడు అంటున్నాడు ఇక్కడ, నా హృదయంలో విచారములు అంటే బాధలు చాలా హెచ్చుగా ఉన్నాయ్యా. అయితే నీ గొప్ప ఆదరణను బట్టి నాకు నా ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. ఈ కీర్తన రాస్తున్నటువంటి భక్తుడు ఎవరు అన్నది ఇక్కడ రాయలేదు, కానీ విశ్రాంతి దినముకు తగిన కీర్తన గీతం అని 92వ అధ్యాయం కాడ నుంచి రాయబడి ఉంది. ఫలానా భక్తుడు రాశాడని రాసిలేదు. ఏదేమైతేనేమి ప్రభు కృపలో మనకి ఈరోజు దేవుడు ఆ వాక్యాన్ని తెలియచేయాలని చెప్పని తన మనసులో ఉన్న సంగతులను మనందరికీ బట్టబయలు చేయాలని చెప్పని సంకల్పించాడు. ఒకవేళ నీ పరిస్థితులంతా చల్లకిందులైపోయిన పరిస్థితిగా కనపడుతుందా, ఊపిరి సలపని పరిస్థితుల, దేవుని పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా కృప దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. దేవుని పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా దేవుని కృప దొరుకుతుంది. కృప వల్ల నువ్వు అనేకమైన ఉపద్రవాల నుంచి బయటపడతావు. ఆమేన్, హల్లెలూయా. కృపే గనక లేకపోతే మాత్రం నువ్వు పక్కాగా వెళ్ళిపోయి దేవుని చేతిలో, తండ్రి అయిన దేవుని చేతిలో పడతావు. శిక్ష కన్ఫర్మ్ అయిపోద్ది. కృప ఉంది కాబట్టి నువ్వు ఇంకా బ్రతికున్నావు. ఒకవేళ అయ్యో నాకు వ్యాధి ఉందయ్యా, నా బాధ ఇదే అని చెప్పని బాధపడుతున్నావా? కొన్ని రోజుల క్రితం మా అక్కతో నేను మాట్లాడా. అబ్బాయి నీతో కొన్ని విషయాలు చెప్పాలి రారా అని చెప్పానంటే పోయా మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి వ్యక్తిగతాలు కొన్ని చెప్పుకోవచ్చు. ఏంటయ్యా వ్యక్తిగతాలంటే, నేను భయంకరమైన విగ్రహారాధన చేస్తున్నాను. నేనన్నా రక్షణ అనుభవంలోకి రమ్మను. లేదయ్యా నేను విగ్రహం చేస్తున్నాను కాబట్టి నేను రాలేను, దేవుని ఎదుట యథార్థంగా ఉండాలని చెప్పని తన శైలిలో తనకు మనస్సాక్షి పనిచేస్తున్న దాన్ని బట్టి చెప్పింది. నేనున్నాను, కొంతమంది మూర్ఖత్వాన్ని బట్టి రోగాన్ని పెంచుకొని చివరికి ఆ మూర్ఖత్వాన్ని బట్టి చస్తారు. ఇలా డైరెక్ట్ చెప్పలేదు కానీ ఇప్పుడు చెబుతున్నా, చస్తారన్నమాట. నేనన్నా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు డేవిడ్ పాల్ యాంగిచో గారు క్షయవ్యాధి, చస్తావురా ఇంకా 15 రోజులు అని చెప్పని అన్నారట. నీకు రోజులు టైమే కానీ నువ్వు బతకవు, నువ్వు చచ్చిపోతావు అని చెప్పని డేవిడ్ పాల్ యాంగిచో, అంటే ఆయన ఇంకా డేవిడ్ కాల, అంటే రక్షణ అనుభవంలోకి రాల, పాల్ యాంగిచో గారితో చెప్పారంట. క్షయవ్యాధితో ఒక హాస్పిటల్లో పడి ఉన్నాడు, చచ్చిపోతావని చెప్పని అన్నారు డాక్టర్లు. ఫైనల్ చేశారు. అయితే ఒక చిన్న పాప, అంటే ఒక 10 సంవత్సరాల లోపు అనుకుందాం, 10 సంవత్సరాల లోపు వాళ్ళనే కదా చిన్న పాప అనేది. మెచ్యూర్ కాక వయసు అంటే లోపుగా ఉన్న పిల్లలను, ఆడపిల్లలను పాప అనే పిలుస్తారు. మనకి ఇటువైపు అయితే పిల్లలు కానీ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అటువైపు మాత్రం ఆడపిల్లలను ఎంత వయసున్నా పాప ఇట్రా అని చెప్పని పిలుస్తారు.
ఆ సాంప్రదాయ ఆ మాట నడిపింపాలా ఉంటుంది అటువైపు. అయితే ఆ 10 సంవత్సరాల ఆడపిల్ల వచ్చి నూతన నిబంధన, కొరియా భాషలో ఉన్నటువంటి నూతన నిబంధన తెచ్చి ఆయన దగ్గరకు వచ్చి, యేసు ప్రభువుని నువ్వు నమ్ముకో, ఖచ్చితంగా నువ్వు బాగుపడతావు, నీకు స్వస్థత వస్తుంది, నువ్వు బ్రతుకుతావు, నా మాట అని చెప్పని ఆ పరిశుద్ధ గ్రంథం ఆయన దగ్గర పెడతా ఉందంట. అని చెప్పని ఇసురు కొట్టిండంట. మళ్ళీ కొద్దిగా ఆగిన తర్వాత మళ్ళీ పోయి యేసు ప్రభు అని నమ్ముకో, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు అని ఈ బైబిల్ చదువు అని చెప్పిందంట. అని చెప్పని మళ్ళీ ఇసురు కొట్టిండంట. మళ్ళీ కొద్దిగా ఆగిన తర్వాత మళ్ళీ పోయి యేసు ప్రభువుని నమ్ముకో, దేవుడు ఖచ్చితంగా నిన్ను బాగు చేస్తాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు అని చెప్పని ఈ గ్రంథాన్ని చదువంటే, నువ్వు మళ్ళీ ఇంకోసారి వస్తే మాత్రం నీకు మామూలుగా ఉండదు, యాడో అంటరాని దేవుడు తీసుకొచ్చి నాకు పరిచయం చేస్తావని తన స్టైల్లో ఏదో మాట్లాడాడు. మాట్లాడితే ఆ ఆడపిల్ల ఏం చేసిందంటే, నీకు మనసు వచ్చినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇక్కడ పెడుతున్నాను చదువుకో అని చెప్పని ఆడబెట్టి వెళ్ళిపోయింది. ఓ 2-3 గంటల తర్వాత, నేను ఇదే చెప్పాను మా అక్కకి, 2-3 గంటల తర్వాత పరిశుద్ధ గ్రంథాన్ని తీసి వరుస పెట్టి మొత్తం ఉన్న 4 సువార్తలు చదువుతూ ఉన్నాడంట. మొదటి సువార్త మత్తయి చదువుతూ ఉన్నాడంట. స్వస్థత అద్భుత కార్యాలు జరుగుతున్న ఆడకు రాగానే తన బాడీలో కొత్త మార్పు కలుగుతుందంట. ఆ రోగ సంబంధమైన లక్షణాలన్నీ మొట్టమాయమైపోతూ ఉన్నాయంట. ఇట్లా దేవుడు అతన్ని స్వస్థపరిస్తే ఈరోజు ప్రభు సన్నిధిలో, ప్రభు కృపలో రక్షించబడ్డాడు. ప్రపంచంలో 25 లక్షల పైచులకు సంఘం కలిగిన దక్షిణ కొరియాలో ఉన్న ఆ మందిరం ఉంది, ఆ సంఘం ఉంది. దేవుడు చస్తాడు రోజుల మనిషి అని డాక్టర్లు చెప్తేనే మరి ఆ వ్యక్తిని బాగు చేశాడు. సువార్త పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం వల్ల. నిన్నెందుకు బాగు చేయడు? నీకంటే భయంకరంగా విగ్రహారాధన చేసి బ్రతికినోళ్ళు ఉన్నారు, వాళ్ళు సైతం దేవుడు క్షమించి రక్షించి దేవుని కృపలో వాడుకుంటున్నాడు, నిన్ను కూడా బాగు చేస్తాడమ్మా, పరిశుద్ధ గ్రంథం చదువు అన్న. ఎందుకు ఈ మాటలు దేవుడు కోట్ చేస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడంటే, 18 సంవత్సరాలు నడుము వంగిపోయి, బాగా 18 సంవత్సరాలు నడుము వంగిపోయి దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉంది మానక. విశ్రాంతి దినం రోజు దేవాలయానికి ఎవరో ఒకళ్ళు యాజకులు నిలబడతారు, దేవుని మాటలు అందిస్తారు. ఏమో నా ప్రభు దయదలిస్తే, నా ప్రభు కృప నా మీద పడితే నా బ్రతుకు బాగుపడుతుంది, నా స్థితి నుంచి నేను బాగుపడుతానని చెప్పని నిరీక్షణ కలిగి విశ్వాసంతో దేవుని సన్నిధిలో కనిపెడుతూనే ఉంది. కనిపెట్టి ప్రార్థన చేయటం వల్ల యేసయ్య వచ్చాడు అక్కడికి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య వచ్చి ఆమెతో మాట్లాడి చక్కగా నిలబడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చక్కగా నిలబడు అని చెప్పని అక్కడ మాట కోట్ చేశాడు. అపవాది చేత బాధింపబడుతున్న ఈమె అన్నాడు. ఒకవేళ నీ జీవితంలో అనారోగ్యానికి కారణం, నీ బ్రతుకులో ఏదైనా అనారోగ్య కారణానికి, ఇంటిలో ఏదైనా సమస్యకు, ఆర్థిక లేమికి కానీ, ఇరుకు ఇబ్బందికి కానీ, నిందల అవమానాలకు కానీ వదిలిపెట్టలేని ఆ బలహీనత, కొంతమందిని కొన్ని బలహీనతలు వెంటాడుతూ ఉంటాయి. అవి ఎలాంటి అంటే, కొంతమంది మగపిల్లలైన ఆడపిల్లలైన నీలి చిత్రాలు చూస్తా, బ్లూ ఫిలిమ్స్ అంటారు, ప్రోమో వీడియోస్, అవి చూస్తా ఆడపిల్లలైన లేదు మగపిల్లలైన లేదు హస్తప్రయోగం అనేది చేస్తా దానికి ఎడిట్ అయి బానిసలుగా మారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి బంధకాల్లో కూడా లాక్యలేదు సైతాను గాడు. నువ్వు ఒకవేళ ఈ మాటలు వింటున్నా, నువ్వు ఇలాంటి బంధకాల చేత, ఇలాంటి బలహీనత చేత వెరిపించబడుతున్నా, నా యేసయ్య దగ్గర నీకు విడుదల పరిష్కారం ఉంది. ఆమేన్, హల్లెలూయా. విడుదల పరిష్కారం ఉంది. ఏ కారణం చేత నువ్వు బాధించబడుతున్నావో దేవుని సన్నిధిలో మోకరించి నా ప్రభువా, ఇదిగో ఈ సమస్య దుష్టుడి వల్ల, వాడి దూతల వల్ల వచ్చిన సమస్యను యేసు నామములో తొలగిపోవును గాక. ఆమేన్, హల్లెలూయా అని చెప్పని ప్రార్థన చేయాల. కొంతమంది మొండితనంతో, మా అక్క కూడా అదే మొండితనంతో, అమ్మా ఇది కాదు,
ఇది కరెక్ట్ అని చెప్తే కాదు నేను ఫైనల్ చేసి చెప్పాను. మొండితనంతో చాలా మంది రూపాయి ఖర్చు లేకుండా స్వస్థత వచ్చేది కూడా పాడు చేసుకుంటున్నారు. రూపాయి ఖర్చు లేదు. ఈ మధ్యకాలంలో దేవుడు నాకు నేర్పిన విలువైన పాఠం ఏంటంటే, దైవజనుడు ద్వారా నన్ను అభిషేకించిన దైవజనుడు తన ఆరోగ్య విషయంలో చాలా కేర్ తీసుకుంటాడంట. చాలా చాలా జాగ్రత్త తీసుకుంటాడంట. ఆయన ఉదయం లేగానే 2 కోడిగుడ్లు తింటాడు ఉడకబెట్టింది. ఆ నుంచి జాగింగ్కి పోతుంది, అదే బ్రేక్ఫాస్ట్. ఆ తర్వాత రాగానే ఏదో జ్యూస్ తాగుతాడంట, 2 బిస్కెట్లు తింటాడంట. మళ్ళీ మధ్యాహ్నానికి ఏదో కాస్త ఎంగిలిపడతాం, మళ్ళీ 4 ఆ టైం అప్పుడు ఏదైనా జ్యూస్ తీసుకుంటాడు. మళ్ళీ రాత్రి వేళ సాయంకాలం 6 ఆ టైం అప్పుడు మళ్ళీ ఏదో ఒకటి పక్కన ఉన్నవాళ్ళు జ్యూస్ ఏదో ఒకటి తీసుకొచ్చేస్తే ఆయన మెనో తెలుసు కాబట్టి ఆ మెనో ప్రకారం తెచ్చిస్తూ ఉంటారు. రాత్రికి ఏదో కాస్త పుల్కాన్ని ఏదో తీసుకొని ఇంకా ఆ రోజుకు సరిపెట్టుకుంటాడు. అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే, దేవుని కోసం నువ్వు దీర్ఘాయువు కలిగి బ్రతకాల. నువ్వు బ్రతుకుతుంది దేనికోసం అంటే నీ కుటుంబం కోసం, నీ భార్య బిడ్డల కోసం, లేదా నీ భర్త పిల్లల కోసం, నీ అనేవారి కోసం నువ్వు బ్రతకటం బ్రతికే కాదు అసలు అది. అట్లాంటి బ్రతుకు లోకంలో చాలా మంది అందరూ బ్రతుకుతున్నారు. నీ బ్రతుకుకి ఆ బ్రతుకుకి వ్యత్యాసం కనపడాలి. దేవుని కొరకు నేను బ్రతకాలి కాబట్టి నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకోవాలని చెప్పని మాత్రం నాకు చేతనైనంత వరకు ప్రభు ప్రేరేపించిన దాన్ని బట్టి మానక సంవత్సరానికి ఒకసారి టోటల్ బాడీ హెల్త్ చెకప్ చేయించుకుంటాడు. ఏ కాస్త ఏదైనా డిఫెక్ట్గా ఏదైనా డాక్టర్ చేసి దానికి తగ్గట్టుగా సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మందులు తెచ్చుకొని మెనో ప్రకారం వాడతారు. వాటన్నిటికంటే ముఖ్యంగా ఈ మందులన్నిటికంటే ప్రకృతి ద్వారా దేవుడు అనుగ్రహించిన వాటిలో నుంచి నాకు అందేటువంటి విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మందులో నుంచి వస్తాయి. మందులోంచి వచ్చే కాస్త సైడ్ ఎఫెక్ట్ అయ్యి నరాల మీదనో, మెదడు మీదనో, కిడ్నీల మీదనో, ఊపిరితిత్తుల మీదనో, గుండె మీదనో, లివర్ మీదనో, జీర్ణ వ్యవస్థ మీదనో, ఇక ఎక్సెట్రా ఎముకల మీదనో ఏదో ఒక కారణం, ఏదో ఒక కోణంలో, ఏదో ఒక రీతిగా దాడి చేస్తాయి. సైడ్ ఎఫెక్ట్ అయ్యి దానికి మళ్ళీ మందాడాలి. ఇవన్నీ ఎందుకని చెప్పని ప్రకృతి సంబంధమైన, ప్రకృతిలో దేవుడు ఇచ్చినటువంటి పోషకాలు కలిగినటువంటి ఆహారాలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, వాటిని తీసుకుంటాడంట. ఇప్పుడు వాటిలో నుంచి ఐరన్ విటము లేదంటే రక్తం పట్టడానికి ఇట్లా కొన్ని ఉన్నాయి కాబట్టి, ఆకుకూరలు కాయగూరలు ఇవి ఉన్నాయి కాబట్టి, లేదా చిన్నపండు తినే పళ్ళు అవి ఉన్నాయి కాబట్టి వాటిలో నుంచి, ఇంకా ఏంటి ఎండిపోయినటువంటి ఏదో నాట్స్ ఏదో అంటారు, అవి అరబు నుంచి వస్తూ ఉంటాయి ఖర్జూరాలు. ఆ ఖర్జూరాలు ఎక్కువ తింటాడంట. దాంట్లో రక్తం పడటానికి కానీ అన్ని విషయాలు, రోగ నిరోధక శక్తికి సంబంధించిన అన్ని దాంట్లో ఉంటాయి. అవి తినండి కూడా మొన్న మధ్య మెసేజ్లో చెప్తా ఉన్నాను. అది చూసిన తర్వాత నేను ప్రభు సన్నిధిలో నేను ఒక తీర్మానానికి వచ్చా. ఏంటయ్యా అంటే, నా ప్రభు కోసం నేను బ్రతకాలి. నా ప్రభు కోసం నేను బ్రతకాలి కాబట్టి ఒకవేళ ఇంట్లో కొన్ని కూరగాయలు ఆకుకూరలు వండకపోతే బజార్లో నేను చూసుకుంటా. బీట్రూట్ కూర బజార్లో వండారనుకో, నిన్న అదే తెచ్చుకున్నాను నేను. ఒక 20 రూపాయలు పెడితే ఇచ్చారు. బీట్రూట్ కూడా బీట్రూట్ దేనికి వాడతారు ఎక్కువ? రక్తం పడుతాను. నా ప్రభు కోసం బ్రతకాలి. మనిషి కోసము, కుటుంబం కోసం ఓకే, యేసయ్య కోసం. యేసయ్య చెప్పాడు, మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత మిగతాయన్ని మీకు ఆల్రెడీ ఇచ్చే ఉన్నాయి అన్నాడు. దైవజనుడు చెప్పిన ప్రకారము ఆ మాట నేను తీసుకున్న దాన్ని బట్టి దాన్ని నేను ఫాలో అవుతున్నాను. నాకు ఇంతవరకు మెడిసిన్ దేనికి వాడటానికి నేను సహకరించను. ఏదైనా ప్రకృతి సంబంధంగా ఏదైనా దొరికితే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అవి తీసుకుంటాను. దైవజనుడు చెప్పిన మాట అది. మొండితనంగా అనారోగ్య కారణాలకు పోయి చివరికి ఎట్లా అంటే, ఇక కాలం చెల్లిపోయి తర్వాత లబోదిబోని మా అమ్మ అట్టుండితే బాగుండు, మా నాన్న ఇట్టుంటే బాగుండు అంటే, మొండితనంగా మాచర్లకే బాడీని అలవాటు చేసామంటే ఇక దానికి బానిసలం.
ఎన్ని నొప్పులున్నా సరే మందులు వాడను నేను. పొరపాటు కూడా మాచల్లవేను, మోకాళ్ళు వేస్తాను. మోకాళ్ళు వేసి దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడుతూ ఉంటాను. కొంతమంది ఇలాంటి మొండితనం కలిగిన వాళ్ళు ఉంటారు. ఇంకా మీకు మొండితనం కలిగిన వాళ్ళు చూపించాలంటే బైబిల్ గ్రంథంలో ఒక పెద్ద మనిషి ఉండు. ఓ ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళాడు. ఒక చిన్నది దొరికింది. మా ఇంట్లో పని మనిషిగా ఉండదులే అని చెప్పని పట్టుకొని పోయాడు. ఆ అమ్మాయి హెబ్రీరాలు, అంటే యూదురాలు, యేసు ప్రభు వారిని ఎరిగినటువంటి బిడ్డ. అక్కడ వాళ్ళు చెప్పిన పని అంతా చేస్తూ ఉన్నారు. కానీ ఆ అమ్మాయి ఉన్నటువంటి ఆ ఇంటిలో ఆ ఇంటి యజమానుడికి రోగం ఉంది. అది నయం కాని రోగం. ఆ రోగం ఉన్నవాడు దేవాలయంలోకి రాకూడదు. ఆ రోగం ఉన్నవాడు ఊరు బయట పాళె వెలుపులు, అంటే మన ఇంటి చుట్టూరు ప్రహరీ కట్టినట్టు ఆ రోజుల్లో ఊరు చుట్టూ ఒక గోడ కడతారు. దాన్నే ఆ గోడ అవతల పక్కల ఉన్న భాగాన్ని పాళెము వెలుపల అంటారు. ఆ రోగం ఉన్నవాడు ఖచ్చితంగా పాళె వెలుపలే ఉండాలి, ఊళ్ళోకి రావడానికి అర్హుడు కాదు. ఒకవేళ ఊళ్ళోకి నలుగురిలోకి వస్తే అది అంటువ్యాధి, రోడ్లు తీసుకొని కొట్టి చంపాలి, బ్రతకనీయకూడదు వాడిని. అంత ఘోరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఈ చిన్నది చూసి, మరి దేవుని ప్రేమ చేత నింపబడ్డవాళ్ళు కాబట్టి ఈ లక్షణాలు ఉండాలి. పగవాడైనా పొరుగు వానికి సహాయం చేయాలి. అలా కాదని ప్రతీకారాలు పెట్టుకొని కక్ష కార్పుణ్యాలతో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మా అక్క గురించి చెప్పానుగా, ఒకప్పుడు మా మేనత్త మా నాయనమ్మ మేమంతా ఆటోలో వెళ్తూ ఉంటే సత్తనపల్లిలోనే పోలీస్ స్టేషన్ సెంటర్, అది కరెక్ట్గా. మా అక్క ఏదో తొందరపడి మాట్లాడుతుంటే చేయొచ్చి నీ అమ్మ అన్న, ఇదే మాట అన్న. దేవుడు కూడా దానికి సాక్షి. ఆ తర్వాత గుండె పట్టుకుంది నాకు. ఎందుకు గుండె పట్టుకుందంటే, వెధవరాలు పక్షంగా, తల్లిదండ్రులు లేని వారి బిడ్డల పక్షంగా నేను తీర్పరిగాను, న్యాయము చేసేవాడిగా ఉంటాను. ఆ మాటను బట్టి దడ పట్టుకో, వెంటనే దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ కోరి, వెంటనే ఎవరి విషయంలో నేను అదే చేస్తాను, క్షమాపణ కోరి. ఆ తర్వాత ప్రభువా ఇప్పుడు వెళ్ళి నేను ఆ వ్యక్తులను క్షమించమని అడగాలంటే, వెళ్ళు అన్నాడంటే వెళ్ళిపోయి ఖచ్చితంగా క్షమించమని అడుగుతాను. దాంట్లో రాజీ పడు. ఎందుకంటే ఈ చిన్న కారణాన్ని బట్టి నేను నిత్యత్వాన్ని పోగొట్టుకోదలుచుకోలేదు. ఈ చిన్న విషయాన్ని బట్టి, ఒక వ్యక్తిని క్షమాపణ అడగలేని పరిస్థితిని బట్టి నేను నిత్యత్వాన్ని కోల్పోవాలని ఆశపడలేదు. ఏదైతే ఒకవేళ చిన్న నీచంగా మాట్లాడుకుంటారా, మనసులో నీచంగా ఎంచుకుంటారా, అసలు తృణీకరిస్తారా, విలువ లేకుండా చూస్తారా, విలువ లేకుండా మాట్లాడుకు నాకేమైంది? నా ప్రభు చెప్పింది నేను చేయాలి, చేశాను. నాకు నిత్యత్వంలో బహుమతి, ప్రవేశం, అక్కడ గొప్ప స్థాయి, నాకు అది కావాలి. ఈ కారణాన్ని బట్టే ప్రభువుని అడిగాను. ప్రభు చెప్పిన ప్రకారం అడుగులు వేశాను. ఒకవేళ మనలో ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితులు, ఒకవేళ ఈ వీడియో ద్వారా వాక్యాలు వింటున్న ఎవరైనా సరే, విధవరాల్ని తల్లైనా కావచ్చు, లేదు పిల్లలకు తండ్రి లేని వ్యక్తిని పిల్లల విషయంలో కానీ, చేయి చేసుకోకపోయినా ఏదైనా జరిగినా కానీ దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ అడగాలి. దేవుడు ఒకవేళ వెళ్ళి ఆ వ్యక్తులను క్షమించమని అడగమంటే ప్రభు చెప్పినట్లుగా క్షమాపణ అడగాలి. అప్పుడే నువ్వు ఒడ్డున పడతావు, నిత్యత్వంలోకి ప్రవేశిస్తావు. లేదనుకో, చిన్న కారణాన్ని బట్టి కూడా పరలోక ద్వారం నీ కోసం తెరవబడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. గతంలో చెప్పా, మళ్ళీ పరిచయం చేసుకున్నాం. ముంగమూరు దేవదాసయ్య గారు తన అనుభవంలో చెప్పిన మాట, ఇసుక రేణువంత పాపం నీలో ఉంటే పరలోకం ద్వారం తెరవబడదు అన్నాడు. ఎందుకు ఆయన చెప్పాడంటే, ఆయన ఎంత పరిశుద్ధుడంటే, ముంగమూరు దేవదాసయ్య గారు ఎంత పవిత్రంగా బతికాడంటే, స్త్రీని కానీ సిరిని కానీ నేను ముట్టను అని తీర్మానం చేసుకొని బ్రతికాడు. అలాగనే ప్రభు తన పరిశుద్ధాత్మతో నింపి నేను ఇక్కడ నిలబడ్డట్టే ఆయన నిలబడి ప్రసంగం చేస్తే 7 సంఘాల్లో ఇదే రీతిగా నిలబడి వాక్యం అందిస్తాడు. ఇదే ఉపదేశం. అట్లని పరిశుద్ధాత్మ దేవుడు అలా గాల్లో తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన్ని అంత పరిశుద్ధంగా బ్రతికిన తీసుకొని వెళ్ళిపోతాడు ఆయన. అలాగనే మద్రాసు వెళ్ళిపోయాడంటే ఒకసారి టెలిగ్రామ్ చేశారంటే, అయ్యగారు ఎక్కడున్నారు ఏందని చెప్పని ఎత్తుక్కుంటా ఉండేసరికి ఆయన పోస్ట్ కార్డు పంపించాడంట, భయపడమాకండి నేను చెన్నై వచ్చాను. ఎప్పుడు పోయారంటే పరిశుద్ధాత్మ అట్లా ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయాడు.
ఇప్పుడున్నది నిమ్మ తోట, సపోటా తోట, అది కాకాని తోట మొత్తం. 8 సెంట్లు స్థలం కోసం ఆ తోటలో పోయి ప్రార్థన చేసేవాడు అంటారు రేత్రి. కాపలాదారులు వచ్చి రే ఓ ఎవరు రేడుగా అని చెప్పని నెట్టేసేవాళ్ళు అంట. వాళ్ళు పోగానే మళ్ళీ ప్రార్థనలో మోకాళ్ళు వేస్తే ఆ దరి పక్కన పరిశుద్ధాత్మ దేవుడు అట్ట తెచ్చుకొని తీసుకొచ్చి యువతలు కూర్చోబెట్టాడు. అట్ట 3 సార్లు జరిగిందంట. అయినా సరే ఆడే ప్రభు అట్లనే గాలిలో అట్లా తీసుకొని అక్కడ ఉంటుంది చూడండి. ఆ మాట నేను రాసి పెట్టుకున్నాను. నా కృప నీకు చాలుననే పైన మొంగమూరు దేవదాసయ్య గారి ఫోటో ఉంది. దాని కింద లెటర్స్ ఉన్నాయి. పిలుపును ఏలియా అని ఇంకొక భక్తుడు ఎవరిదో రాసి ఉంది. ఆత్మ గ్రక్కున తీసుకొని అంటే అట్లనే పట్టుకొని వెళ్ళిపోతే నిన్ను కూడా తీసుకుపోడా అండి అక్కడ. ఆ మాట పెద్దల ఇచ్చే సలహాలు చాలా విలువైనవి, అనుభవం ఇచ్చే మాటలు. జాగ్రత్తగా ఆడ పెట్టుకున్నా నేను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ ఈ చిన్నది ఆ వ్యక్తి విషయంలో మేలు చేయటానికి ఆమె శ్రమ అనుభవిస్తుంది. బానిసగా తీసుకుపోబడింది. వెట్టి చాకరీ చేయించరా? బానిసగా తీసుకుపోయిన వ్యక్తిని వెట్టి చాకరీ చేయిస్తారు. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, అంతా వేదనే. తల్లిదండ్రులు దగ్గర లేరు, నా అనేవాళ్ళు ఎవరు లేరు. బాధ గోడు చెప్పుకుందంటే కుదరని పరిస్థితి. ఎవరికి అంత పట్టదు. ఆమె యొక్క హృదయ ఆవేదన దేవుడు మాత్రమే చూడగలడు. ఆ పరిస్థితిలో కూడా శ్రమ పెడుతున్నటువంటి ఆ అధికారికి సలహా ఇస్తుంది. అధికారి భార్యకు సలహా ఇస్తుంది. అమ్మా, మా ప్రాంతంలో పలానా చోట ప్రవక్త ఉన్నాడమ్మా, ఆయన దగ్గరకు పోతే ఈయన్ను ఎలా స్వస్థపడగలడో అక్కడ దేవుడు బాగు చేస్తాడమ్మా. ఈయన్ని నా మాట నమ్మండి అమ్మా అని చెప్పని పదే 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 బతిమలాడుతుంటే ఒకరోజు అధికారి అట్లా వెళుతున్నప్పుడు కూడా కావాలని ఈ యవనస్తురాలు ఈ చిన్నది గట్టిగా చెబుతూ ఉంది. ఆ అధికారి అన్నాడు. ఈయన భార్యను పిలిచి ఏందంట ఆ అమ్మాయి చెప్పేది, ఏంది ఆ అమ్మాయి చెప్పేది, ఏం సంగతి అని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ ప్రాంతంలో షోమ్రోన్ అంట, ఆ షోమ్రోన్ ప్రాంతంలో ఎక్కడ ప్రవక్తున్నాడంట, నువ్వు అడగ పోతే బాగోచావు అంటే, నిజమా? అవునయ్యా ఇట్లా అంటుందంటే, ఎన్ని గుళ్ళు తిరిగాను, ఎన్ని చోట్ల మొక్కాను, ఎన్ని తెప్పలు పడ్డాను, వాడని మందు లేదు, తిరగని హాస్పిటల్ లేదు, గడప మాంత్రికుడు గడప చొక్కన ఇల్లు లేదు, అనేక రకాలకు తిరిగాను, అనేక రకాల ప్రయత్నాలు చేశాను, విసిగిపోయి ఉన్నాను. ఇది నిజమేనా అంటే నిజంగా గట్టిగా చెబుతుందయ్యా ఆ పిల్ల, ఇది నిజం కరెక్ట్ అని చెప్పని గట్టిగా చెబుతుంది ఆ పిల్ల. అంటే సరే పోయేదేముంది, ఎక్కడ అంటే షోమ్రు, వీళ్ళ పగస్తుల ప్రాంతంలో ఉంది అక్కడ. అయితే రాజుగారి దగ్గర పోయి, రాజా అలానా షోమ్రోన్ ప్రాంతంలో ప్రవక్త ఉన్నాడంట, అతను నా ఉన్న వ్యాధి నుంచి బయటపడేస్తాడంట, వ్యాధి స్వస్థత అవటానికి మార్గం మీద కూడా చెప్తాడంట, అక్కడ గొప్ప కార్యాలు జరుగుతున్నాయంట, నేను అక్కడికి వెళ్ళొస్తాను, తాకీదులు ఇవ్వండి. అంటే తాకీదు లేకుండా ఆ ప్రాంతానికి వచ్చి దొమ్మికి వచ్చి దేశం మీద పడి ఏదో చేయబోతున్నాడని అతను చంపేస్తాడు, శత్రువులు కాబట్టి. ఈ కారణాన్ని బట్టి తాకీదులు తీసుకొని ఆ తాకీదు ముందుగా పంపించాడు. ఒక సమాచార శాఖ మంత్రులు ఉన్నారుగా, వాళ్ళ ద్వారా పంపిస్తే అక్కడున్న రాజు ఆ లెటర్ చదివి గుడ్డలు దించుకుంటున్నాడు. ఈ లోపల ప్రాంతంలో ఉన్న ప్రవక్త వినపడతాము ఆ సంగతి. శిష్యుడితో చెబుతున్నాడు, రాజు ఎందుకు బట్టలు దించుకుంటున్నాడు? షోమ్రోన్లో ప్రవక్త లేడా? ఆ ప్రవక్త పక్షంగా కదులుతున్న అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు లేడా? ఎందుకు పిచ్చివాళ్ళలాగా పిరికివాళ్ళలాగా బట్టలు దించుకుంటున్నా మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు ఆ రాజు? చెప్పు అతనికి రమ్మను, రానియమను, అతను రానియమను, అనుమతి ఇవ్వమని అని చెప్పన్నాడు. సరేనయ్యా అని చెప్పాను. ఆ రోజుల్లో ప్రవక్త మాట వింటారు రాజులు. ఈ రోజుల్లో కనీసం దైవజనుడు మాట పొరపాటు కూడా విననే శ్రేష్ఠ భక్తులు చాలా మంది నేను చూశాను. ఏంది ఒకటి చేసి పెడదెబ్బలు దేవుని చేతిలో తిని అవ్వాల్సిన నష్టం అంతా అయిపోయి నాకెందుకు ఈ పరిస్థితి అని అడిగే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒక అక్క విషయంలో చూసా.
ఎంతన్నా చెప్పు, మనం ఒకటి చేసి ఆమె నచ్చింది చేసుకొని చీర పడాల్సిన చెప్పులన్నీ పడ్డా తర్వాత అన్న మా పరిస్థితి ఇలా ఉంది. నేనేం చేస్తా? దేవునికి ప్రార్థన చేయటం, ప్రభు నీ చిత్తం మీద బాగు చేయండి లేదా విడుదల చేయండి. దేవుని దైవజనుడి మాట వినే పరిస్థితులు ఈ రోజులు భక్తులు లేరు. వాళ్ళ మాటలు వినాలి ముందు. కొన్ని సంఘాలు అట్నే ఉంది. ఏందిరా ఈ పాస్టర్ గారి సంగతి ఏంది అంటున్నారు కొంతమంది బరి తెగించి. సావు దగ్గర మూడి ఆ రకంగా పెట్టుకుంటే తప్ప రెండోది లేదు. సావుకుని తిడితే భయంకరమైన సావు అన్నమాట, భయంకరమైన సావు. దైవజనుడు చెబుతున్నాడంటే సంఘ క్రమాలకి క్రమం తప్పకుండా హాజరవ్వడం అని చెప్పంటే హాజరైతేనే మేలు. రాత్రి ఒక పిల్లగాడిని చూశాను. అంతకుముందు వాళ్ళ నాన్న మామూలుగానే సంఘంలో మాట్లాడేవాడు. శాలేమరాజు గారు ఒకరోజు ఒక శుక్రవారం ఉపవాస ప్రాంతంలో మండే క్రైస్తవుడుగా క్రైస్తవురాలకు ఉండే మాట అయితే సంఘంలో ఉండు, లేదంటే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఆయన ఏదో మాటలు అందిస్తూ ఉంటే బలిపీఠం దగ్గర కూర్చొని ప్రార్థనలో శాలేమన్న ఇట్లా అన్నాడయ్యా, మండే క్రైస్తవుడుగా క్రైస్తవురాలకు ఉంటే ఉండు, లేదంటే సంఘానికి రామాకి వెళ్ళిపో అని చెప్పాను అన్నాను. ఆయనకి అట్టార్థమైంది ఏమో తెలియదు. నా మీద దానియేలు నా మాట దానియేలు ఇట్ట అన్న కాబట్టి మేము రావట్లేదు సంఘానికి అని ఆయనకు రాలేక. ఆ తర్వాత వాళ్ళ పిల్లగాడు కూడా కొన్నాళ్ళు వచ్చి రాల. దేవుని సన్నిధికి ప్రభు వల్ల ఆరాధనకి దూరంగా తిరుగుతా ఇక తనకు నచ్చినట్టుగా ఇంట్లో తల్లిదండ్రుల ముందు ఒక్కడే కొడుకు. వాళ్ళ అమ్మ వాడికి ఇప్పుడు పెళ్ళిడు వచ్చింది, వాళ్ళ అమ్మ కలిపి పెట్టాలి ఇప్పటికి వాడికి అన్నం. వాడు పొరపాటును కూడా కలుపుకుందాడు. అట్ట గారాభంగా పెంచుకున్నాడు. ప్రభు వల్లకు రాకుండా వాడు ఇష్టం వచ్చిన తల్లిదండ్రుల ముందు ఒక రకంగా ఉంటాడు, బజార్లో పోతే ఇంకో రకంగా ఉంటాడు. వాడు ఎవరు నేను చూశాను. వాడు పెద్ద తేడా. లోకంలో అంటాడు చూడు, ఇంట్లో రాముడు ఈదిలో శ్రీకృష్ణుడు అన్నట్టుగా వాడు వ్యవహారం అది. ఇది నాకు తెలుసు చెప్పే చాలా మందికి. రాత్రి కనపడ్డు 8, 9 ఆ టైం ఇప్పుడు బజార్కి పోతే కనపడ్డు. సైలెంట్గా నా దగ్గరకు వచ్చి నిలబడ్డు. మాస్క్ ఎందుకు పెట్టివాళ్ళు ఈ ఓపెన్ చేసిండు. నాకు వెళ్ళి చూడాలి. ఈ సరిగా గడ్డొచ్చింది, దాన్ని కోసేసి సర్జరీ చేసి ఇక్కడి నుంచి లోపల ఆహారానికి ఆహారానికి ద్రావక రూపాన్ని నుంచి లోపల పంపించారు. ఈ మధ్య తీసేసి మామూలుగా ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడ మామూలుగా తీసుకోవటానికి ఇచ్చారు. ద్రావక రూపేణగా లోపలికి నాకు ఏదైనా జ్యూస్ అలాంటివి ఇస్తూ ఉన్నారు, తాగుతున్నారు. అప్పుడు దేవుణ్ణి అడిగా, ఎందుకని ప్రభు ఈ పిల్లగాడికి పరిస్థితి అంటే ప్రభు చెబుతున్నాడు, ప్రభు బల్ల ఆరాధనకి రాకుండా సంఘక్రమాలు ఎగ్గొట్టి తల్లిదండ్రుల ముందు ఒక రకంగాను బజార్లు ఇంకో రకంగా వాడు బతికిన దాన్ని బట్టి వాడికి ఆ శిక్ష పడింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి బ్యాచ్ చాలామంది. ఇంకొక పిల్లగాడు ఉండు, ప్రభు వల్లకి రాకుండా దేవుని సన్నిధికి దూరమై అట్ట సహవాసానికి దూరమై వేరొక అక్రమ సంబంధం పెట్టుకొని 3 లక్షలు అప్పయి ఆ అక్రమ సంబంధానికి అవతల ఆ స్త్రీకి పెళ్ళం ఉంది, బాగానే చక్కని పెళ్ళం. అది అంటారు చూడండి, తెల్లగా ఉంటుంది ఆ పిల్ల, చాలా అందగా అయితే. ఇద్దరు ఈడు చూడు బాగుంటారు, పిల్లలే లేరు. ఏం చేశాడంటే పొయ్యి అక్రమ సంబంధం పెట్టుకుంటే ఒకరోజు ఏం తేలిందంటే ఆ అక్రమ సంబంధం ఏ స్త్రీతో కొనసాగుతున్నాడో ఆ అమ్మాయికి ఎయిడ్స్ HIV ఉందని తేలింది. వీడికి పట్టుకుంది దడ. అప్పుడు నా స్నేహితుడి దగ్గరికి పోయి ఆ పరిస్థితి అంత ఎల్లగక్కి బోర్ ఏడ్చింది. తర్వాత నా దగ్గరకు వచ్చింది ఆ వ్యవహారం. నేను విన్నా. కారణం ఏంది? ప్రభు బల్లకు దూరమై సహవాసానికి దూరమై అక్రమ సంబంధంకి వెళ్ళి వెళ్ళా ఉంది. మళ్ళీ అక్రమ సంబంధానికి దగ్గరై HIV ఎయిడ్స్ ఉందంటే అప్పుడు బయటకు గక్కిండు ఆ సంగతి, లేకపోతే వాడు గక్కేవాడు కాదు. 3 లక్షలు అప్పులైంది ఆ తల్లి పుణ్యమాట. ఇప్పటికీ కూడా చదువుపోదల్లా, అరే అబ్బాయి మందిరానికి రా, సహవాసానికి దగ్గరగా ఉండు, ప్రభువులు చేయంటే ఏడపార్చి గారు 3 లక్షలు ఇప్పుడు 5 లక్షలైంది అప్పు అంట. సహవాసానికి దూరం అవటం వల్ల వచ్చే నష్టం ఇది. దైవజనుడు
పద్దాలు ముచ్చుకునేది నువ్వు వచ్చే 10 రూపాయలు ఇచ్చే కానుక నువ్వు ఎంత ఇస్తావు 10 రూపాయలు. కానీ భార్య పిల్లలు లేదా తల్లి ఎన్ని పోషణ నడిచిపోద్దా. మొన్న మధ్యకాలంలో తల్లి సేవకురాలే కానుకలన్నీ తీసుకుపోయి సేవ అని పెడుతుండు. ఇక మాకు పెట్టేదేమో మాకేం మిగలొద్దని. ఆమె తెచ్చుకున్న జీతం ఏందో తెలుసా? గ్యాస్ ట్రబుల్. టోటల్ బాడీ అంతా వ్యాధులు ఉన్నాయని చెప్పని మనోచింతన, గలిపిలి, సమాధానం లేని పరిస్థితి. ఇటు భర్తకు సమాధానం లేకుండా చేస్తుంది, ఇంట్లో సమాధానం లేకుండా చేస్తుంది. సైతాను గాడి పట్టితే ఇక ఆ పరిస్థితి. కానుక సంచి ఎవరి దగ్గర ఉంది? ఇస్కరియోతు యోధా కంటే మనం గొప్పవాళ్ళమా? యేసు ప్రభు వారు పక్కనే ఉండి అన్నీ చూస్తా వాడు సంచి ఇచ్చినా ఆ సంచి పక్కన పెట్టుకొని ఇంకేమో దొరుకుద్దామని చెప్పని వాడు తప్పించాడు. కారణం సైతాను గారు వారి మనసులో డబ్బు మీద వ్యామోహం పెంచాడు. కానుకలన్నీ అంటే నువ్వు ఇచ్చే 10 రూపాయలు 20 రూపాయలు మొత్తం నడుస్తుంది బండి. అందుట్లో నేను ఫుల్ టైం సేవ చేశాను. నాకు ఆ 10-20 రూపాయలు ఏ మూలకు వచ్చాయి? ఆయిల్ ఖర్చులకు వచ్చాయా? బజారుకి పోతే టీ తాగటానికి, ఇడ్లీ తినడానికంటే ఇక్కడ ఖాళీలు ఎవడైనా 2 ఇడ్లీ 4 ఇడ్లీ పెడతారు 10 రూపాయలు. ఇంతేగా ఈ పూట తింటానికి. మిగతా 6 రోజులు ఒక్కొక్కడికి ఏం పట్టుతో దరిద్రం. అది సైతాను గడి పట్టిన దురాత్మది. ఇస్కరియోతు యోధా గాడికి అట్నే పడిచిన వాడు పోయి చివరికి ఉరిపోసుకొని చచ్చిండు యేసయ్య సిలువుకి అప్పచెప్పి. ఆ దరిద్రం పట్టక ముందే జాగ్రత్త పడితే మేలు. ఈ మధ్య ఓ ప్రాంతానికి వెళ్తా ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న భార్య భర్తల మధ్య కూడా ఇదే గొడవ. దీనివల్ల సంపాదన లేదు. ఉన్న రూపాయంతో దేశం పోయి షావా అని ఖర్చు పెడతాం. ఓకే, షావా అని ఖర్చు పెడతాం, బాగానే ఉంది. 4 అయ్యి 4 విరోచనాలు 4 వాన్సులు అయితే నువ్వు ఏడుంటావు? మనసులో ఉంటావు. అప్పుడు నీకు సెలైన్ పెట్టాలిగా. లేదు, నువ్వు చేస్తున్న ఉద్యోగం నేను దాక్షిణ్యం కూడా బీకేసింది అనుకో, వచ్చే 40,000 జీతం ఆగిపోయింది. పెళ్ళాం పిల్లలు నువ్వు ఏడబడాలప్పుడు. ఈ ఆయుష్ దేవుడిచ్చింది, ఈ ఆరోగ్యం దేవుడిచ్చింది. ఈరోజు నువ్వు నిలబడ్డావన్నా, కూర్చున్నావన్నా, పడుకున్నావన్నా, నిద్రపోయావన్నా, తిరిగి నిద్ర లేచి ఏందబ్బా ఏందమ్మా ఏం చెల్లిలా ఏం తమ్ముడు అని చెప్పి అంటున్నావంటే దేవుడు నిన్ను మళ్ళీ నిద్ర లేపుతేనే. లేకపోతే నిద్రలో అట్నే పోయినోడు ఉన్నారు. దేన్ని బట్టి గర్వించడానికి మనకే అర్హత లేదు. ప్రభు కృప ఇచ్చాడు కాబట్టి, ఆయన జాలి తలిచాడు కాబట్టి ఈరోజు నువ్వు నిద్ర లేచావు. అరే అబ్బాయి అమ్మా ఏం చేస్తున్నావు అని చెప్పని మాట్లాడగలుగుతున్నావు. అక్క చెల్లి ఏం చేస్తున్నారని మాట్లాడగలుగుతున్నావు. ఆయనే ఇది కాదు అనుకున్నాడు అనుకో, నిద్రలో అంతే పోతారు. మా మేనత్ అట్నే పోయింది నిద్రలో. మాత్రలు వేసే పడుకోమ్మా అని చెప్పాను, పడుకుంది. మోకాళ్ళు వేసి ఒక అరగంట ప్రార్థన చేస్తాను. నాకు భూస్థాపన కార్యక్రమాలు ఇవన్నీ గుర్తొస్తా ఉన్నాయి, ఇలా చేయాలని దేవుడు చెప్తా ఉన్నాడు కళ్ళు మూసుకుంటే. ప్రభు ఇది శోధన తీసే అన్న. ఆమె నిద్రపోయి నోటెముడు సొల్లుగారి అట్ట నిద్రపోయి పడుకున్నాడు, చూపిస్తానే ఉన్నాడు కళ్ళు మూసుకుంటూ. నాకెందుకో డౌట్ వచ్చి అరగంటలోనే ప్రార్థన ముగించాను. నేను మోకాళ్ళు వేస్తే సామాన్యంగా దిగను తొందరగా ప్రభు కృపను బట్టి. తీరా ఆడ చూస్తే నాకు డౌట్ వచ్చి అరగంట తర్వాత చూస్తే ఉంది నిద్రలో అట్నే ప్రశాంతంగా అట్లా పక్కకు తిరిగి అంతే పడుకోండి. అట్లానే వెళ్ళిపోయింది. ఏ ప్రాణం పోయేటప్పుడు గిలగిల విలవిలాడుతా ప్రాణం తీసివేయబడతాడు. అలాంటి సెక్షన్ ఏమీ లేదు. ప్రశాంతంగా నిద్రపోయినట్టు అట్లానే వెళ్ళిపోయింది. దేవుడు అనుమతిస్తే అంతే. కానీ నీకు దేవుడు కృపనిచ్చాడు. కానుకలన్నీ ఈడబెడుతున్నాడు. దేవుడు ఇయ్యకపోతే ఆడబెడతావు. నువ్వు పోషింపబడుతున్నావన్నా, నీకు ఏదన్నా పోయి పని చేస్తుంటే ఒక రాబడి వస్తుందంటే దేవుడు అనుమతిస్తేనే. నీ తెలివితేటలు, నీ జ్ఞానము, నీ పరపతి, ఫలానా వాళ్ళ దగ్గరకు పోతే నాకు అన్ని పనులు అయితే అని చెప్పని పరిగెత్తుకుంటా నీ దగ్గరకు వస్తున్నారంటే యేసయ్య పంపిస్తేనే. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య పంపించకుండా ఏదైనా చేసి చూడు. యేసయ్య అనుమతిస్తేనే. కష్టకాలము అయ్యా ఈరోజు ఏమి లేదనుకున్నావు, నీ చేతికి రూపాయి వచ్చిందా లేదా? ఎవరినో ఒకళ్ళు పంపించి దేవుడు, లేదా నీ గొప్పతనాన్ని బట్టి వచ్చారా చెప్పు? ప్రభు కృపనిచ్చాడు కాబట్టి. ఆ మధ్యకాలంలో ఒకడు
భార్య చండ ఏందే పద్దాకలో దేవుడిచ్చింది అన్నావు అని చెప్పని వాదన పెట్టుకుంటా ఉన్నాడు. చివరికి ఈ అమ్మాయి లోపడతలేదు. ఒకరోజు క్విక్గా చికెన్ తీసుకొచ్చి ఏమే ఇవాళ మనం శుభ్రంగా సంతోషంగా తిందాం నీకెందుకని చెప్పి చికెన్ తెచ్చి వండిచ్చిండంట. అన్నం ఆడబెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నువ్వు కాదు నేను చేస్తా ప్రార్థన అన్నాడు. ఓ అమ్మో నా భర్తలో ఎంత మార్పు వచ్చింది అనుకుందంట ఆ భార్య. మొదలు పెట్టిందంట, ప్రభువా యేసయ్యా ఈ అన్నం నీ బాబుగాడు ఇచ్చిండా, ఈ కూర నీ బాబుగాడు ఇచ్చిండా, నేను సంపాదిస్తే వచ్చింది నా రెక్కల కష్టార్జితం నేను చెమట ఓడ్చి నేను సంపాదించా, నీ బాబుగాడిదే లేకపోతే ఇంకెవరిదా అని చెప్పని ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు. ఇట్లా దేవుని మీద పగగా ఏ రకంగా తిట్టాలి ఆ రకంగా తిడతా ప్రార్థన చేస్తున్నా లోపల కుక్క వచ్చింది, శుభ్రంగా చికెన్ మొత్తం ఊడ్చుకొని తింది, మచ్చదంగా పోయింది. అది ఏసునాలు అడుగుతున్నాం. మళ్ళీ చివరిలో ఆమెనాడు కళ్ళు తెరిచి చూస్తే ఉంది, సెట్లో కూరలేదు. ఏమైంది అంటే కుక్క వచ్చి తింటుంది. నువ్వేం చేస్తున్నావు అంటే నీతో పాటు ప్రార్థనలు ఏకీపించా కళ్ళు మూసుకొని. ఏం చూస్తానే ఉంది ఇడి తెక్క అనగాలని చెప్పి సైలెంట్గా. దేవుడు ఆయన కృపనిస్తేనే 4 మెతుకులు మన నోటికి అందుతుంది. పాన్పర ఖైనీ గుట్కా మసాలా తినేవాళ్ళు. మా జీపు డ్రైవర్ ఒక ఆయన ఉన్నాడు, షఫీ అని. తిని లేదు నాకు వెళ్ళి చూడండి బాగా అర్థమవుతుంది. ఈ 2 ఏళ్ళు ఇట్లా దూరటం కష్టం. చపాతి ముక్క తీసుకొని ఒకరోజు చూసాం, చాలా తర్వాత 10 ఏళ్ల తర్వాత చూసా పిల్లగాని నెట్టుకుంటాడు. అది కూడా దేవుడు అనుమతిస్తేనే అతను తినగలుగుతుంది. ఆ పొరపాటు ఎవరిది? దవడ లేవలేకపోవడానికి ఆ పాన్పరాగు ఆ గుట్టకాలు తిని ఈ దవడలకు సంబంధించిన యాక్షన్ మర్చిపోయి అట్లా బిగుసుకుపోయి ఆ కాస్త లెగుస్తుంది అంతే. ఇంత భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా ప్రభు తినడానికి కృపణిస్తూ ఉన్నాడు. కొంచెం గొప్ప దేవుడు అనుమతి ఇస్తే, దేవుడు ఆయన ఇస్తేనే మనకు ఉంది. నేను అదే ప్రార్థన చేసా గతంలో కూడా. ఈ ఆస్తులన్నీ ఏనున్నా నువ్వు ఇచ్చినాయా ప్రభు. మా గొప్పతనం మా అమ్మ నాన్న ఇంకెవరైనా కష్టపడ్డా కానీ ఆ కష్టార్జితాన్ని ఆశీర్వదించింది నువ్వే. నువ్వు ఆశీర్వదించకపోతే ఎప్పుడో ఊడ్చుకొని మొత్తం పోయి. నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే ఇదిగో ఈ మొత్తం తెగనమ్మేసరి నీ సేవలో ఖర్చు పెడతారంటే ఆపురా అంట. ఆపు అవి నీ తర్వాత చూడకుంటేలే కానీ నువ్వు ఉట్టి చేతులతో నా ముందు నిలబడా. సరే ప్రభు అని చెప్పి ఆయన చేతుల ముందు ఆయన ఎదుటి నిలబడ్డా. ఈరోజు నా చేతికి ఏదైనా రూపాయి వస్తుందన్నా, దేని విషయంలో ఖర్చు పెట్టగలుగుతున్నానన్నా, ఎవరికైనా సహాయపడగలుగుతున్నానన్నా ప్రభు నాకు ఇచ్చాడు కాబట్టి. ఒకవేళ నేను ఏదైనా బియ్యం కానీ ఏదైనా సహాయపడుతున్న దాన్ని బట్టి ఇంట్లో వాళ్ళు ఒకవేళ మనసులో అయినా వ్యసనపడి బాధపడే అవకాశం ఉంటే, గతంలో నాకు చాలామంది ఇంచుమించు నిన్న ఇనిమేళ నుంచి ఒక అన్నయ్య వచ్చాడు. అక్కడి నుంచి ఒక అన్న 75 కిలోల బచ్చ కాటా బచ్చ మరకేయించి ఎన్ని కిలోలు వస్తే బియ్యం అన్ని కిలోలు తీసుకొని వచ్చి ఇక్కడ ఇంట్లో ఇచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాను. నేను ఆయనకి ఏమైనా మేలు చేశానా? మా పాష గారికి అంటే నా స్నేహితుడికి ఒక మూట ఇవ్వాలనుకున్నా, నీకు ఒక మూట ఇవ్వాలనుకున్నాను చేసుకోవాలి. వేరే ఒక అన్న 7 నుంచి 8 కిలోమీటర్లు అరవపల్లి ఆడ కూడా అతను కూడా అంతే 2 బచ్చాలు మరకేపించి 25 కిలోలు టిక్కి వాళ్ళ పాష గారికి ఇవ్వాలనుకున్నంటే అతని పక్కన నాకు 25 కిలోలు ఇవ్వాలని చెప్పని ఇచ్చిండు. తీసుకొచ్చింది. మరి ఎవరు ఇచ్చారు? మటుకు వాటి లెక్క ఉండదా? దైవజనులు కొంతమంది ప్రేరేపించబడి ఇంటికి వాళ్ళ పిల్లల్ని సంఘస్థులను ఇచ్చి పంపించారు టిక్కీలు. మరి వాటికి లెక్క ఏంది? ఇవాళ మనం పొందుకున్నాం కాబట్టి సహాయం చేయాలి, లేదంటే కృతజ్ఞత హీనులం అంటారు. దేవుడే వేస్తాడు ఆ ముద్ర. కృతజ్ఞత హీనులురా మీకు పొరపాటు కూడా సహాయం చేయకూడదని ముద్ర వేసి ఆయన కనుక బిర్రుగా గుప్పెళ్ళు బిగించాడా చచ్చిందే గొర్రె, ఇంకెవడు సహాయం చేయలేదు. దాతృత్వం కలిగి నువ్వు ఇస్తున్నావా? అలాగనే దాతృత్వం. అదే అంటుంది లేఖనం, ఏం విత్తుతావో అదే పంట నువ్వు కోస్తావు. నాకు ఈ సమాజంతో అవసరం లేదని పోయి అడవిలో వేసుకో. ఆ అడవిలో వాళ్ళు ఉంటారుగా, వాడు టార్జను ఏదో అడవి మనిషి అంటారే, చెట్ల మీద పొడి చేసుకొని ఆడ కూర్చో. అది కరెక్ట్ నీ ప్లేస్.
ఎవరితో సంబంధం లేదు, సత్సంబంధాలతో మాకు సంబంధం లేదు. నేను ఇండివిజువల్గా బ్రతకాలనుకున్నావా, ఓ నీకు అదే కరెక్ట్. ఇంక మధ్య జనారణ్యంలో నువ్వు పనికిరావు. మృగాల మధ్య ఏంది, అడవి మనుషుల మధ్య కూడా నువ్వు పనికిరావు. ఎవరు లేని కాడ చెట్ల మీద ఒక గుడిసేసుకొని ఆడ కూర్చో, అప్పుడు నువ్వు ప్రశాంతంగా. నీకైతేనేమో ఎవడొకడు సహాయం చేయాలా, నువ్వు మాత్రం పొరపాటున ఎవడికి సహాయం చేయాలి. ఏమంటారు దీన్ని, అవసరానికి వాడుకొని వదిలేసే రకం. ఇట్లాంటి వాళ్ళని కృతజ్ఞతాహీనులు అంటారు. పొరపాటు కూడా పిలిచి పట్టెడు అన్నం పెట్టాలనే బుద్ధి ఎవడికి పుట్టదు. వచ్చని దరిద్రరాయుడు అని చెప్పని ఆ నుంచి అట్టే పంపించారు. ఒకవేళ ఇంటికి వచ్చినా సహాయం చేయాలని అవకాశం ఉన్నా పొరపాటును కూడా చేయబెట్టు. నీకేమో అందాలి, అందరూ సహాయం అందించాలి, అందరూ సహాయం. మరి నువ్వెందుకు సహాయం చేయవు? ఇప్పుడు ఆ చిన్నదేం చేసింది, శ్రమంలో ఉన్న శత్రువుకు సలహా ఇచ్చి పంపిస్తుంది. షోమ్రోనికి వచ్చాడు, ఎలీషా దగ్గరకు వచ్చి నయమాన్ అంటున్నాడు, అయ్యా దైవజనుడా బయటికి రా అంటే, దైవజనుడు అంటున్నాడు ఎలీషా గెహజీతో, యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగి రమ్మను. 7 సార్లు మునిగి రమ్మంటే ఈ నయమాన్ కోపం పెరిగి, రాలా తిప్పురా బండికి తిప్పు, చెప్పండి రా బండికి తిప్పు అని చెప్పని పోయాడు. అదే కొంత దూరం పోయిన తర్వాత పక్కనున్నాడు అనేవాడు అన్నాడు, ఎందుకు అంత కోపం? అది కాదు, మన ప్రాంతంలో వాళ్ళు ఉంటే చేతులు అలా ఆడిచ్చి, మాంత్రికులు చేస్తారా అట్లా చేతులు ఆడిచ్చి ఆ పుండుని అట్ట ముట్టి ఏదైనా బాగు చేస్తారేమని చెప్పి అనుకుంటే, ఏందిరా యోర్దాను నది మురికినది అయితే పనికి దానంత చండాల పని అది ఇంకోటి లేదు, దాంట్లో పోయి మునగమంటాడు ఏందిరా అంటే, కొద్ది కాదు నీ దగ్గర ఉన్న ఆస్తి మొత్తం తెచ్చి ఆయనకి ఇవ్వమంటే ఇయ్యవా, లేదు నిలువు దోపిడి ఇవ్వమంటే ఇయ్యవా, ఇంకేడన్నా పొరుగు దండాలు పెట్టమంటే పెట్టవా? నీకేం చెప్పిండు, ఉచితమైన సలహా ఇచ్చాడు, ఫలానా నదికి పోయి 7 సార్లు మునిగి రావయా. ఇది కష్టమైన పని, దీనికంటే ఇంకా కష్టమైన పని చేయొచ్చు, నువ్వు చెయ్యవా? చేస్తాను. మరి కొద్దిగా నువ్వు బాగుపడాలనుకుంటువా, బాగుపడి బతకాలనుకుంటువా, దైవజనుడు చెప్పినట్టుగా చెయ్యి. బాగుపడాలి, నీతో దేవుడు మాట్లాడే మాట ఇదే రీతిగా దేవుడు చెప్తున్నాడు, నీకు బాగుపడాలనుకుంటువా, మొండితనంతో మూర్ఖంతో ఇప్పటికే సగం బాడీ మొత్తం వ్యాధులతో ఇదైపోయి ఉంది. తల్లో నరాలు ఇబ్బంది, ఎప్పుడు పోతావో తెలియదు అన్నారు డాక్టర్లు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చుద్ది అన్నారు. గుండె రక్తనాళాల్లో ఇబ్బంది, లోపల కవాటాల మధ్య ఇబ్బంది, ఎప్పుడు స్ట్రోక్ వచ్చుద్ది ఎప్పుడు పోతావో తెలియదు అన్నారు. ఊపిరితిత్తుల్లో కరోనా పుణ్యం అంట ఇన్ఫెక్షన్ వచ్చింది, సరిగా ఫంక్షన్ సరిగా ఆడలేదని చెప్పాను. లివర్ తేడాగా ఉంది, జీర్ణ వ్యవస్థ పాడవుతుంది, లివర్ సరిగా పనిచేస్తేనే ఆకలి అంతా కరెక్ట్గా ఉండదు. లేదు కిడ్నీలు ఇబ్బందిగా ఉందని చెప్పన్నారు. లేదు జీర్ణ వ్యవస్థలో, లేదంటే పేగుకు కొవ్వు బట్టి పోతలాగా చీవు గడ్డలు వచ్చి, లేదంటే స్త్రీ అయితే గర్భాశయంలో కణుచులని, నీటి కాసులని, లేదా గర్భాశయ క్యాన్సర్ అని, బ్లడ్ క్యాన్సర్ అని, HIV ఎయిడ్స్ అని, గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ అని, ఎముకలలో సమస్య, నరాల బలహీనత, రక్తహీనత అని, ఇలా పలు రకాల వ్యాధులు చెప్పారు. నీకు ఏ రకమైన వ్యాధితో బాధపడుతున్నా నాకు తెలియదు, ఈ వీడియో చూస్తున్నాను, ఈ మాటలు వింటున్నా. దేవుడు ఏం చెబుతున్నాడు, ఒక చిన్న ఉచిత సలహా, పొయ్యి యోర్దాను నదిలో మునగమన్నాడు. అలాగని నీకు ఏదన్నా పొరపాటు ఉంటే ఒప్పుకోమన్నాడా, స్వస్థత వస్తుంది, స్వస్థత వచ్చుద్ది. పొరపాటు ఏదన్నా ఉంటే ఒప్పుకుంటే స్వస్థత వస్తుంది. మా మేనత్త చనిపోయిన పెద్ద సేవకును తిట్టింది, నన్ను కూడా వరుస పెట్టి నన్ను కూడా వేసింది ఆమె స్టైల్లో. సేవకున్నాను వెన్నుపోసులో ABCD అని చెప్పని కింద డిస్క్ నుంచి పైకి లెక్కేస్తారు. ఆ ప్రాంతంలో ఇలా ఒకదాని మీద ఒకటి ఇట్లా రఫ్ అయ్యి నరం నలిగిపోయింది. అక్కడ స్థానిక RMP డాక్టర్ ఏం చేశాడంటే, నిన్ను చెక్కగొట్టిన మంచం మీద పెట్టాలా, ఫిజియోథెరపీ పెట్టాలి, 1, 2 ఇక మంచంలోనే. ఏమో ఆల్రెడీ
ఫ్యూచర్ ప్లాన్ ఊహించుకొని దిగాలు పడిపోయింది. ఇంట్లో వాళ్ళకు ఉన్న మంచి లక్షణం ఏంటంటే, నేను ఇది కాదు ఇది కరెక్ట్ అంటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎవరు వెళ్ళా. ఆ రోజు వద్దమ్మా కొద్దిగా ఆగంటే అనకుండా ఆ ఆర్ఎంపీ చెప్పిన మాటను బట్టి గుంటూరులో మా డయాగ్నిస్ సెంటర్లో వాడు చెప్పిన స్కానింగ్కి వెళ్ళిపోయింది 10,000 రూపాయలు. అయిపోయిన తర్వాత పలానా చోటకి తీసుకెళ్దాం, ఏ హాస్పిటల్ అనుకుంటుంటే నేను ఆపి, ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ కాదు, నువ్వు ముందుగానే అన్నీ ఊహించుకోమాక, తొందరపడి నోరు జారి ఎవరినైనా మాట అన్నావేమో చూసుకో, ఒకసారి తొంగి చూసుకో. ప్రభుని ఇప్పటికైనా క్షమాపణ అడుగు అంటే నాకు ప్రేరేపించాడు ప్రభు. ఆల్రెడీ ఇలా తిట్టుందని ప్రేరేపించగానే ఆమె క్షమాపణ అడుగుతానే ఉంది. నేను ఇటు ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను. దేవుడు దాన్ని అంగీకరించాడు. వెంటనే నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. మీ ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు కదా పలానా చోట షుగర్కి సంబంధించి, ఆయన దగ్గరకు పోయి సలహా అడగమను. ఇట్లా పలానా డాక్టర్ ఉన్నాడు కదా నాగేశ్వరరావు గారు, ఆయన ఊళ్ళోనే ఉంటాడా అంటే ఉంటాడబ్బా, పోయి ఆయన ఒక సలహా అడుగుతాం. ఇది మాటలు కాదు. ఆయన అడిగితే సలహా ఇస్తాడు కంటే ఇస్తాడా. పొయ్యాం, అడిగాం, సలహా తీసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక ఆయన ఉన్నాడు పలానా మల్లికా స్పెయిన్లో హాస్పిటల్, మల్లికా స్పెయిన్ హాస్పిటల్ అంటే వెన్నుపోసు సంబంధించి. ఆడికి వెళ్ళమ్మా తొందరగా. పోగానే ఆయన 6,000 వదిలిచ్చింది. వీడు 10,000 వదిలిస్తే వాడు ఆయన 6,000 వదిలించాడు. అయితే 6,000 పోయిన సమస్యకు పరిష్కారం దొరికింది. ఆయన అన్నాడు, ఆ ఎముక ఈ ఎముక ఇట నలిగి నరం మధ్యలో పడి ఒంటి మీద సూది గుచ్చితే ఎంత రంధ్రం పడుతుందో అంత రంధ్రం పడదు. అదే నీకు సమస్య. దానికి వెన్నుపూసకు ఇంజక్షను, వెన్నుపూస పనిచేయదు. ఇక నేను మంచం మీద ఈ సెక్షన్ ఆ ఫీల్ అనేది తీసేయి. నీకు అవి అవసరం లేదు. నీకేం కావాలంటే మందులు ఉన్నాయి, ఆ మందులు వాడితే తర్వాత ఇది ఇక లేదు అవకాశం అనుకున్నప్పుడు ఇంజక్షను, ఫిజియోథెరపీ. ఇప్పుడుకైతే నువ్వు బాగానే ఉన్నావు అని చెప్పాను. మందులు తెచ్చుకుంది, 1 రోజులు వాడింది. ఈ 1 రోజుల లోపల దేవుడు దర్శనం ఆరాధనలు చూపించి క్లియర్ చేశాడు. ప్రభు స్వస్థతనిచ్చాడు. నోరు జారినప్పుడు కూడా అనారోగ్యం వస్తుంది, ఎవరైనా తిట్టినారు ఏంది. అలాగనే దేవుడు వద్దన్న పాపాన్ని వదిలిపెట్టకుండా చేస్తున్నా కానీ కంపెనీ రోగాలు ఇస్తాడు. దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేసినా కంపెనీ రోగాలు ఇస్తాడు. తీరని సమస్యలు, చదువు కూడా నీవు 0 అయిపోద్ది. నువ్వు చదువు కూడా పాస్ కాలేవు, ఏ సబ్జెక్ట్ కూడా పాస్ కాలేవు, అన్నీ ఫెయిల్ చేస్తా తీసుకొచ్చాడు ఆయన మాట వినకపోతే. అంత కక్ష దేవుడికి అనొచ్చు. నువ్వు లోబడకుండా నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తే అంత ఖర్చు కాదు, మంచంలో పెట్టి నీకు అన్ని శలాల ద్వారా కూడా ఎక్కించడు ఆయన. అంత దాకా తెచ్చుకోవద్దు. దైవజనుడి ద్వారా దేవుడు అందించిన మాట, దేవుడే నీతో మాట్లాడుతుంటే అది చెయ్యి. ఇక్కడ ఎలీషా చెప్పంగానే ముందు కోపగించుకుని వెళ్ళిపోయినాడు. పనివాడు సరిచేయంగానే యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగి లేచాడు. పసిపిల్లవాని దేహం వల్లే మారిపోయాడు. ఇప్పుడు ఎలీషా చెప్పిన దాంట్లో ఖర్చు ఉందా? దేవుడు చెప్పే పనుల్లో ఖర్చు ఉందా? ఖర్చు లేని పని పెట్టుకోమంటే ఖర్చు పెట్టుకొని మరి 10 హాస్పిటల్ తిరిగి తెప్పలు తెచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఊరేగుచ్చా అల్లల్లాడుచు ఏందయ్యా నా పరిస్థితి అంటే, భక్తుని ద్వారా దేవుడు అంటున్నాడు, యెహోవా తన ప్రజలను విడనాడు వాడు కాడు. తన స్వాస్థ్యమును ఏమన్నాడు? తన స్వాస్థ్యమును యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. ఆయన ఎప్పుడు అంటి పెట్టుకొని ఉంటాడు. నువ్వు వెళుతున్న ప్రతి పరిస్థితిలో కూడా ఆయన అంటి పెట్టుకొని నీతోనే ఉన్నాడు. నువ్వు మాత్రం అనుకుంటున్నావు దేవుడు నన్ను వదిలేశాడంటే ఒకటే గ్యారంటీ, యాడో నీ ఫ్లెక్సీ చూడాలా, శ్రద్ధాంజలి అని చెప్పని, ఆ తర్వాత ఆదరణ కూటం చూసుకోవాలి. ఈ రెండే నిన్ను వదిలేశాడంటే. అయితే దేవుడు తన చిత్త ప్రకారం మరణాన్ని నీకు అనుమతించాలా? లేదు, నీ చెయ్యి వదిలేస్తే పరిస్థితులను బట్టి విసిగిపోయి నువ్వన్నా చావాలి. ఏ కారణాలు ఆయన వదిలేస్తే నిన్ను ఇంకా వదిలిపెట్టలేదు దేవుడు, నీ కుటుంబాన్ని ఇంకా వదిలిపెట్టలేదు దేవుడు. ఆయన కాచుకొనే ఉన్నాడు. ఆయన నన్ను వదిలేశాడు దేవుడు. నా పరిస్థితి ఏంటంటే, ఏ బుద్ధిహీనతలు ఉన్నాయో వెతుక్కుందాం.
మొండితనంగా అనారోగ్యాన్ని పెట్టుకొని నేను అట్ట కాదు, నేను అంతరాల వల్ల బాగుపడతా, మంత్రాల వల్ల బాగుపడతా, ఆ మాంత్రికుడి దగ్గర పోతే బాగుపడతా, లేదంటే ఆ పలానా వైద్యుడి దగ్గర పోతే, పలానా హాస్పిటల్కి పోతే బాగుపడతా, ఇట్లా పిచ్చి వితండవాదాన్ని పెట్టుకొని చేతులారా, ప్రసంగి గ్రంథంలో మాట ఉంది, బుద్ధిహీనంగా బ్రతికి నీ ఆయుష్ కాలం కంటే ముందే నువ్వెందుకు చేస్తావన్నాడు. బుద్ధిహీనంగా తీర్మానాలు చేసి దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలాన్ని అర్ధకాలంగా ముగించుకోమాక. నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, నా దేవుని కొరకు నేను బ్రతకాలి, అందుకు నాకు ఆరోగ్యం కావాలి, అందుకు నాకు దీర్ఘాయువు కావాలి, అందుకు నాకు శక్తి కావాలి, జ్ఞానం కావాలి, అభిషేకం కావాలి, ప్రభు యొక్క తలాంతులు కావాలి, అనేక విషయాలు వేచన కావాలి, కృపావరాలు కావాలి, లేఖనం మీద పట్టు కావాలి, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, ఆత్మ నడిపింపు కావాలి, నా ప్రభు కొరకు నేను మండాలి, అలాగనే అనేకులను మండించాలి. బ్రతికినంత కాలంలో నా ప్రభు కొరకు నేను సాక్షిగా బ్రతికి, అవసరమైతే ప్రభు చిత్తమైతే హతసాక్షిగా అయినా సరే నేను ఎంచబడాలి, నా ప్రభు కొరకు నేను రోషంగా బ్రతకాలి. ఇది తీర్మానం. అట్టగాకుండా అయ్యి అని చెప్పని అటు ఇటు తొంగి చూసుకుంటా ఏందోలే నా బతుకు అంటే సణుగుడు వల్ల మరణం వచ్చింది. కొరింథీ పత్రికలో మాట ఉంది, మీ పితరులు సణుగుల వల్ల సణగటాన్ని బట్టి చచ్చారంటాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం 2వ వచనం కాంచి 11వ వచనం వరకు చూస్తే, సణుగుడు వల్ల సంహారకుని చేతిలో మీ పితరులు సంహరింపబడి ఏడబడ్డారు, అరణ్యంలోనే చచ్చారు, పూడ్చిపెడతానికి కూడా అవకాశం లేకుండా. అంటే దిక్కుమాలి సావు అన్నమాట. కొంతమంది పక్కనోళ్ళకి సలహాలు ఇస్తారు, బిలాము ఇచ్చినట్టు సలహాలు. చివరికి బిలాము ఏమయ్యాడు? భయంకరమైన సాగు చచ్చాడు. జాగ్రత్త, పాపం నువ్వు చేయకపోయినా పక్కనోడికి ఓ సలహా ఇచ్చావంటే మాత్రం ఆ పాపం చేసేవాడితో కూడా, పాపం చేసే ఆ వ్యక్తి స్త్రీతోనైనా పురుషుడితో అయినా నువ్వు సహవాసం కలిగి చేతులు కలిపి వాడికి ఒక సలహా ఇచ్చావని అర్థం. బిలాము దేవుడు చెప్పినట్టే హెచ్చరిక నొంది, జాగ్రత్త, ఉద్దన్న ప్రాంతానికి వెళ్తున్నావు, చస్తావని చెప్పి దేవుడు హెచ్చరించాడు. గాడి చేత మాట్లాడించాడు, బుద్ధి వచ్చింది. ప్రభు నిలబెట్టిన కాడల్లో ప్రవచించి చెప్పాడు, దీవెన వర్షాలే, ఆశీర్వాదాలే చెప్పాడు. తిరిగి వెళ్ళేటప్పుడు చిన్న సలహా ఇచ్చాడు, ఇజ్రాయేలీలతో మీ దగ్గర ఆడవాళ్ళు ఉన్నారు, గందగచ్చలేక వాళ్ళని పంపించు, పాపం చేస్తారు, చాన్నాళ్ళు అయింది వాళ్ళంతా ఎడంగుండి అని. చివరికి ఏమయ్యాడు? బిలాము భయంకరమైన చావు చచ్చాడు. తాను ఇచ్చిన సలహా తనకు అర్థమైంది, నీతి మంచుల మరణం నాకు రావాలని కోరుకుంటే అసలు భయంకరంగా యుద్ధంలో చంపబడ్డాడు బిలాము. పొరపాటును కూడా ఎవరికి పాపానికి సంబంధించి ప్రోత్సహించవద్దు, సలహా ఇవ్వద్దు. ఇచ్చావా దాంట్లో నువ్వు పాలి భాగస్తుడివే, ఖచ్చితంగా ప్రభు తీర్పులో లెక్కడుగుతాడు. అప్పుడు నువ్వు చచ్చావి. దేవుని పాదాలు పట్టుకొని దేవుని బచ్చంలాడుదాం. ఏ స్థితిని బట్టి ఎందుకయ్యా నన్ను వదిలేసాను అడుగుతున్నావు? ఏ పరిస్థితిని బట్టి దేవుడు మాకు ఎడమయ్యాడు అంటున్నావు? దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. రండి ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. అయ్యా, విన్న వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు, మీరు అందించిన ఉపదేశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. దేవా, ఈ మాటలు మా హృదయంలో పదిలపరచ, అనేక పర్యాలు నెమరు వేసి నిన్ను మహింపరచడానికి కూడా కృపను తెచ్చి నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు. మా ప్రభు, మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధుడు ప్రభు, నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో శిలువ రక్తం ద్వారా బంధిస్తున్నావు, లయపరిచిన కృతజ్ఞతాస్తుతులే. అయ్యా, మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ మంచి దర్శనం, మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామముని మహాపునరుద్ధాన శక్తి ద్వారా శిలువ రక్తాన్ని బట్టి త్వరపెట్టావు, జరుగునుగాక, నెరవేర్చబడుగా. త్వరపెట్టావు, జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులే. నా కోసం, మా కోసం అన్ని విధాల ప్రార్థించడని అడుగుతున్న ప్రతి ఒక్కరి అవసరత నీ కృప తీర్చబడును గాక. నీ సన్నిధిలో నీ ఎదుట మోకరించి మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించని, మా సంగతి దైవజనుడి ద్వారా తెలియపరచని అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరి అవసరత నీ కృప తీర్చబడును గాక.
అయ్యా మా కోసం పరిచయం కోసం చెప్పబడిన దాన్ని బట్టి సోషల్ మీడియా ద్వారా విని బలపడిన దాన్ని బట్టి గతంలో కానీ ఇప్పుడు కానీ ఉపవసించి ప్రార్థిస్తున్నాం. రక్షించండి, వారిని బలపరిచి ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరం కొలత లేకుండా దీవించి ఆశీర్వించి నీ కృపలో అభిషేకించి నీ సేవలో వాడుకొని నీ ఆత్మకార్యములు జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రాలు అయ్యా. కనికరించండి. విన్న వాక్యము మా హృదయాల పదిలపరిచి నీ కార్యము జరిగించను మాత్రం మహిమ పొందమని దేవా. పాటల పరిచయ విషయంలో కృపను గురించి కావలసిన అవసరతలు మీరు తీర్చండి. ముందున్న ఆరాధనలో తోడే ఉండండి. ఈ వారం అంతటి సంఘ క్రమంలో నీ చిత్త ప్రకారం జరిగించమని, ప్రయాణాలు చూడని క్షేమాన్ని దయచేయమని, జీవన సంబంధమైన సంఘ బిడ్డల ఉపాధి సంబంధమైన ప్రతి పనిలో మీరు తోడే ఉందురుగాక, నూరంతుల ప్రతిఫలం వారు అనుభవించుదురుగాక, ప్రతి విషయంలో క్షేమం కలుగును గాక, ఎండ దెబ్బ వడదెబ్బ ఎవరికి తగలకుండా ఒకవేళ కాపాడండి, ఒకవేళ తగిలి ఉండేది వారికి స్వస్థత ఆరోగ్యం దయచేయండి. చీకటి అంధకార శక్తుల మంత్ర ప్రయోగాల నుంచి విడిపించండి, నీ కార్యం జరిగించి నువ్వు మాత్రం మహిమ పొందమని, నూతన పరిచర్లకు ద్వారాలు తెరిచిన నీ స్తోత్రాలు, నీ చిత్తమైన సమయంలో అక్కడ పరిచర్లు స్థాపించి నీ చిత్తం నెరవేర్చి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతుంది. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి నీ ప్రజలందరినీ చేతులకు అప్పచెప్పి దీవించి ఆశీర్వదించి 2 తిమోతి 1 ప్రకారం నీకు అప్పచెబుతూ యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకుని మహింపరచుకున్నాం మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన, అలాగనే ఈ వాక్యం ద్వారా ఈ వీడియో ద్వారా వింటున్నా, అలాగనే పరిచర్యకు, సంఘానికి, సంఘ బిడ్డలకు, చర స్థిరాస్తులు, పసిబిడ్డలు, పెద్దల వారి సమస్తానికి నిత్యత్వము చేరు పనియంత వరకు సదాకాలము సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకును, సంఘ బిడ్డల పనులకు సమస్తమునకు నిత్యత్వము చేరు పర్యంత సదాకాలము చూడండి ప్రభు నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమునకే ప్రవేశు రక్తమునకే ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగును గాక, ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి అంధకార శక్తుల క్రియలు వాటి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. యుద్ధం యెహోవాది. యేసు రక్తమునకే జయము జయము జయము, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్.